శ్రీగురుభ్యో నమః. శాస్త్రాబ్ధిపారదృశ్వానం సంగహీనం తపోనిధిం భజే శ్రీ భారతీతీర్థగురుం భద్రౌఘదాయకం విద్యా వినయసంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విధుశేఖర భారతీం. దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు అనంతశ్రీ విభూషిత జగద్గురు శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారి చరణ కమలాలకు సాష్టాంగ ప్రణామాలను సమర్పించుకుంటూ తత్కరకమల సంజాతులైన జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారి యొక్క పాదకమలాలకు సాష్టాంగ ప్రణామాలను సమర్పించుకుంటూ 12 శతమానాలకు పూర్వం సనాతన ధర్మమును ఉద్ధరించుటకై పరమేశ్వరుడు శంకర భగవత్పాదులుగా కాలటి అనే గ్రామంలో అవతరించారు. గోవింద భగవత్పాదాచార్యుల నుండి నర్మదా తీరంలో సన్యాసాన్ని పొంది సన్యాసాశ్రమను స్వీకరించి అటుపిమ్మట దేశవ్యాప్తంగా విజయయాత్ర చేసి ఎన్నో సంస్కరణలను మన ధర్మానికి తెచ్చి దేశం యొక్క నలుమూలలలో ధర్మం యొక్క నిరంతరాయ ప్రచారార్థమై 4 ఆమ్నాయ పీఠాలను భగవత్పాదులు నెలకొల్పి కాశ్మీరంలోని సర్వజ్ఞ సింహాసనమును అధిరోహించి కేదారంలో తమ అవతారాన్ని చాలించారు. ఈ 4 ఆమ్నాయ పీఠాల్లో దక్షిణ దిక్కులో విరాజిల్లుతున్న శ్రీ శృంగేరి శారదా పీఠము అవిచ్ఛిన్న గురు పరంపరతో అలరారటం జగద్విదితమే. ఈ పీఠములో భగవత్పాదులు స్వయముగా ప్రతిష్ఠించిన శారదాంబతో పాటుగా అవిచ్ఛిన్నమైన గురు పరంపర సురేశ్వరాచార్యుల నుండి నేటి జగద్గురువుల వరకు కూడా కొనసాగుతున్నది. ఈ పీఠాన్ని అలంకరించిన జగద్గురువులందరూ కూడా తపోజ్ఞాన సంపన్నులై జీవన్ముక్తులై వైరాగ్యమూర్తులై ఆస్తికులందరికీ కూడా అనుగ్రహం చేస్తూ వస్తున్నారు. అందున భగవత్పాదులు మఠాంనాయ అనుశాసనంలో చేసిన ఆజ్ఞలను అనుసరించి ఆదేశాలను అనుసరించి స్వస్వరాష్ట్ర ప్రతిష్ఠిత్యై సంచారస్సు విధీయతాం అనే ఆదేశాన్ని అనుసరించి ధర్మ ప్రచారార్థమై విజయయాత్రలను కూడా కొనసాగించడం అనేది పరిపాటి. తదనుసారంగా శృంగేరి శారదాపీఠం చేత ధర్మ ప్రచారము ఈ దక్షిణాపథంలో దక్షిణ దిక్కులో జరగాలి కాబట్టి జగద్గురువుల వారు విజయయాత్రలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ప్రస్తుతం ఈ తెలుగునాటకు వచ్చి తెలంగాణకు వచ్చి ఇక్కడ ఆస్తికులందరినీ అనుగ్రహిస్తున్నారు. జగద్గురువుల యొక్క ఈ విజయయాత్రను తెలిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆకాశవాణి అలాగే దూరదర్శనం ఈ 2 సంస్థలు కూడా జగద్గురువుల వారి దగ్గరికి వచ్చి తమ ద్వారా ఈ తెలంగాణ ప్రజలకు ధర్మ సందేశం అందాలి, వాళ్ళ యొక్క మౌలికమైన సందేశాలు నినాదాలు అయిన బహుజన హితాయ బహుజన సుఖాయ అలాగే సత్యం శివం సుందరం అనే మౌలిక సందేశాలని పెట్టుకొని సకల జనులకు హితమైన సత్యాన్ని సకల జనులకు సుఖాన్ని కలిగించే ధర్మతత్వాన్ని జగద్గురువుల యొక్క అనుగ్రహ వాణి ద్వారా తెలంగాణ ప్రజలకు చేరవేయాలి అని జగద్గురు మహాస్వామి వారి చెంత ప్రార్థనను చేసి ఉన్నారు. జగద్గురువుల వారు దానికి అంగీకరించి నేడు మనకి అనుగ్రహం చేసి సందేహ నివృత్తి చేయడానికి ఉపస్థితులై ఉన్నారు. జగద్గురువుల వారికి సాష్టాంగ ప్రణామాలను సమర్పించుకుంటూ తొలి సందేహాన్ని వెల్లడించవలసిందిగా అడుగుతున్నాము. శ్రీచరణులకి సప్రశ్రయ నమస్కారం. సనాతన ధర్మము యుగ ధర్మము. సనాతన ధర్మం గురించి మనకి సర్వత్రా ఉన్నదే. అయితే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మాన్ని మనకి వేదశాస్త్రాల్లో పురాణాల్లో చెప్పబడింది కదా. ఈ సనాతన ధర్మం యుగ ధర్మం రెండింటినీ సమన్వయం చేసుకొని ఆధునిక కాలంలో ఆసక్తులైనటువంటి వారు ఎట్లా ముందుకు వెళ్ళాలి? ఇక్కడ ధర్మం అదే మన యొక్క సనాతన ధర్మం అనేది ఏదైతే ఉందో ఇది మనిషికి కావాల్సినటువంటి శ్రేయో మార్గానికి శ్రేయస్సుకి సాధనంగా ఉన్నది. ఇటువంటి ఈ సనాతన ధర్మం మరియు దీని యొక్క ఫలమైనటువంటి శ్రేయస్సు ఇది ఎప్పటికీ కూడా మారదు. ఈ ఫలం ఈ కారణం దీన్నే కార్యకారణ భావం అని అంటారు. ఈ కార్యకారణ భావం అనేది ఎప్పటికీ కూడా మారదు, అది ఒకేలా ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఒక్కొక్క యుగంలోనూ
ఆ ధర్మానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు, కొన్ని ఆచరణలు మారుతూ ఉంటాయి. ఎందుకంటే ధర్మం అంటే ఇక్కడ ఆచరణమే ముఖ్యం. ధర్మాన్ని ఆచరించడం అనేది ఏదైతే ఉందో అదే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ ఈ ఆచరణ విషయంలో ఒక్కొక్క యుగంలోనూ ఒక్కొక్క మార్పు అనేది ఉంటూ ఉంటుంది. ఒక యుగంలో ఒకదాన్ని ఆచరిస్తే దానివల్ల పుణ్యం వస్తుంది, అదే ఆచరణని ఇంకో యుగంలో చేస్తే తద్విరుద్ధమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది అనేటటువంటిది శాస్త్రముల్లో చెప్పబడింది. అంటే ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే, అంటే ఈ 4 యుగాలు, ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క వ్యవస్థ, దీనంతటిని కూడా పరమేశ్వరుడు చేసి ఉన్నాడు. ఎలా అనంటే, ఇప్పుడు ప్రతి సంవత్సరం ఎండాకాలం వస్తుంది, వర్షాకాలం వస్తుంది, చలికాలం వస్తుంది, ఇలా అన్ని కాలాలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్క కాలంలోనూ మనం చేయవలసినటువంటి పనులు, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అవన్నీ కూడా కొన్ని ఉంటాయి. అన్ని కాలాల్లోనూ అన్ని పనులనే ఒకేలాగా మనం చేయలేం. ఒక్కొక్క కాలం, ఇప్పుడు ఎండాకాలంలో చేయగలిగిన పనిని వర్షాకాలంలో చేయలేం, వర్షాకాలంలో చేయగలిగిన దాన్ని ఎండాకాలంలో చేయకూడదు. ఇలా రకరకాలుగా ఉంటాయి. అదేవిధంగా భగవంతుడు ఈ సృష్టిని చేసి వెనకటి సృష్టిలో ఉన్నటువంటి జీవులందరూ కూడా చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, రకరకాల కర్మలు, ప్రతి జీవుడు, ప్రతి మనిషి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధమైనటువంటి రకరకాల పనులను చేస్తూనే ఉంటాడు. దాంట్లో పుణ్యకర్మలు ఉన్నాయి, పాపకర్మలు ఉన్నాయి, సామాన్యమైనటువంటి లౌకిక కర్మలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇలా అన్ని రకాల పనులని చేస్తూ ఉన్నాడు. ఇలా మొత్తం 4 అన్ని యుగాల్లోనూ చేసినటువంటి పనులను కనుక తీసుకుంటే అవి చాలా ఉంటాయి. కాబట్టి ఆ క్రితం సృష్టిలో చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క ఫలాల్ని పెట్టుకొని భగవంతుడు మళ్ళీ ఈ సృష్టిని చేశాడు అని మనకి శాస్త్రములు చెబుతూ ఉన్నాయి. ఈ సృష్టిలో మళ్ళీ ఆ ఫలాలన్నిటినీ కూడా అందరికీ ఇవ్వాలి, ఆ కర్మల యొక్క ఫలాలన్నింటినీ కూడా అందరికీ ఇస్తూ ఉండాలి. ఇవ్వడం కోసం ఒక ఏర్పాటుని చెయ్యాలి. దానికోసం ఈ 4 యుగాలు అని భగవంతుడు ఏర్పాటు చేసి ఒక్కొక్క యుగంలోనూ ఒక్కొక్క విధమైనటువంటి కర్మఫలాల్ని అందరికీ ఇవ్వడం కోసం ఈ ఒక వ్యవస్థని చేసి ఉన్నాడు. కాబట్టి ఏమవుతుంది అంటే, ఈ ఒక్కొక్క యుగానికి ఉన్నటువంటి ధర్మాలు, దానివల్ల వచ్చేటటువంటి ఫలితాలు అవన్నీ కూడా రకరకాలుగా మారుతూ ఉంటాయి. అదేవిధంగా ప్రకృతంలో ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి కలియుగంలో చాలా ధర్మాలని, వాటన్నింటినీ కూడా కలియుగానికి సంబంధించిన వాటిని చెప్పారు. వేదముల్లో ఉన్నాయి, పురాణాలు, ఇతిహాసాదులన్నింటిలో కూడా ఆయా ధర్మాలని చెప్పారు. అయితే ముఖ్యంగా మనం చేయవలసినటువంటిది ఏమిటి అని అంటే, విశేషంగా ఈ ధర్మాచరణ అనేది చేస్తూ ఉన్నప్పుడు అసలుగా ధర్మం మనకి ఏం చెబుతోంది అనంటే, సంపూర్ణంగా ఈ సనాతన ధర్మం, ఈ వైదిక వాంగ్మయం ఇవన్నీ కూడా మనకి ఏం చెబుతూ ఉన్నాయి అనంటే 2 పనులు. ప్రతి మనిషి చేయవలసినటువంటివి 2 పనులు. ఈ రెండిట్లో మొట్టమొదటిది భగవద్ ఆరాధన, భగవత్ సేవ. రెండవది పరోపకారం. ఈ రెండిటినీ చెయ్యాలి అని శాస్త్రములు మనకి చెబుతున్నాయి. సంపూర్ణమైనటువంటి సనాతన ధర్మం యొక్క ఉపదేశమే ఇక్కడ ఉంటుంది, ఈ 2 విషయాల్లో ఉంటుంది. ఎన్ని గ్రంథాలు చూసినా, ఏ శాస్త్రాలు, ఏ పురాణాలు, ఏ ఇతిహాసాలు, ఏ ఉపాఖ్యానాలు ఏం తీసుకున్నా కూడా చివరిలో ఈ 2 చోట్ల, ఈ 2 విషయాల్లో ఏదో ఒక దానికే వచ్చి ఆగుతుంది. అది ఇంకెక్కడికి వెళ్ళదు. ఈ 2 విషయాలే ఉండేది. ఇంకా దాని లోపలికి వెళ్ళినప్పుడు, ఈ 2 విషయాల్లోనూ ఒక్కొక్క విషయం లోపలికి వెళ్ళినప్పుడు ఇంకా రకరకాల ఆచరణలు అవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. వీటన్నిటిలో మనకి ఏది ప్రమాణం అనంటే వేదములు, ఆ వేదములను అనుసరించి వచ్చినటువంటి శాస్త్రములు, ఆ శాస్త్రముల్ని ఎరిగినటువంటి శిష్టులు, మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారు ఆచరిస్తూ వస్తున్నటువంటి విషయాలు. ఈ 3 ద్వారా ఈ యుగానికి, ఈ కాలానికి సంబంధించినటువంటి ధర్మాలు ఏమిటి, ఏ ధర్మముల్ని ఆచరిస్తూ మనం ముందుకెళ్ళాలి శ్రేయస్సు కోసం అనేటటువంటి విషయాల్ని మనం తెలుసుకోవాలి. శాస్త్రములు మనకు ఎలాగో చెబుతూనే ఉన్నాయి. అలాగే ఆ శాస్త్రముల్ని తెలుసుకున్నటువంటి వారు, మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ ఆచరణను చేస్తూ వచ్చారో దాన్ని మనం చెయ్యాలి. ఒకవేళ మనం చేస్తున్నటువంటి ఆచరణ ఏదైతే ఉందో, వెనకటి నుంచి వచ్చినటువంటి ఆచరణ ఏదైతే ఉందో అది మనకి ఇప్పుడు చేయడం సాధ్యపడక దాన్ని తగ్గించుకోవాలన్నా కూడా, అథవా వెనకటి వాళ్ళకి అవకాశం తక్కువ ఉండింది కాబట్టి, ఆ సౌకర్యాలు తక్కువ ఉన్నాయి కాబట్టి అంత చేయలేకపోయారు, కానీ ఇప్పుడు మనకి సౌకర్యాలు, అవకాశం పెరిగింది కాబట్టి ఇంకా మేము ఏదైనా చెయ్యాలి అనే ఆలోచన వచ్చినా కూడా, వచ్చినటువంటి ఆచరణ అంటే అక్కడికి ఈ యుగ ధర్మాలు ఏమిటి, ఈ యుగంలో మనం ఆచరించవలసినటువంటివి ఏమిటి, ప్రత్యేకంగా ఇప్పుడు మనం ఆచరించవలసినటువంటివి ఏమిటి అనే విషయాల్ని
ప్రాచీన పరంపర నుంచి ఏ పెద్దవాళ్ళు మనకు ఉపదేశించారో ఈ మార్గాన్ని, శాస్త్రములు వాట్ల ద్వారా, అలాగే ఆ శాస్త్రజ్ఞులైనటువంటి సాంప్రదాయికమైనటువంటి విద్వాంసులు, గురువులు, వారి ద్వారా మనం ఈ విషయాలన్నింటినీ కూడా తెలుసుకోవాలి. తెలుసుకొని ఇప్పుడు ఏం ఆచరణ చేయాలి, చేస్తున్న ఆచరణ ఇంకా పెంచుకోవాలన్నా కూడా అథవా తగ్గించుకోవాలన్నా కూడా, అవకాశం లేక తగ్గించుకోవాలన్నా, అవకాశం ఉండి సామర్థ్యం ఉండి ఇంకా ఎక్కువగా చేయాలనుకున్నా కూడా వాళ్ళ యొక్క మార్గదర్శనాన్ని పొంది విశేషంగా ఆచరణ చేయాలి. ఇటువంటి విషయాల్లో అంటే శాస్త్రముల్ని మాత్రమే అవలోకన చేసి అక్కడ ఇది ఈ యుగానికి సంబంధించిందా ఆ యుగానికి సంబంధించిందా అనే దాన్ని మనమే నిర్ణయం చేయడం కష్టం. ఎందుకు అనంటే దానికి సంబంధించినటువంటి న్యాయాలు అని అంటారు శాస్త్రంలో. విశేషంగా ఈ మీమాంసాది శాస్త్రాల్లో న్యాయ వ్యుత్పాదన అని చేస్తారు. ఈ న్యాయ వ్యుత్పాదన అంటే ఏమిటి అని అంటే ఒక విషయాన్ని ఎలా నిర్ణయం చెయ్యాలి అనేటటువంటి మార్గాన్ని చూపించడమే న్యాయ వ్యుత్పాదన అని అంటారు. న్యాయము అని అంటే ఒక విషయం సందిగ్ధంగా ఉన్నప్పుడు ఇది ఇలా చేయాలా అలా చేయాలా, కొన్ని విషయాలను చూస్తే ఇలా చేయాలి అని అనిపిస్తోంది, ఇంకా కొన్ని విషయాలను చూస్తే అలా చేయాలని అనిపిస్తోంది, ఈ గ్రంథంలో ఇలా ఉంది ఆ గ్రంథంలో ఇలా ఉంది, దీన్ని ఎలా చేయాలి అనేటటువంటి సందిగ్ధ స్థితి ఏర్పడినప్పుడు దీన్ని ఇలాగే చెయ్యాలి, ఈ రెండు పక్షాల్లోనూ ఇదే ప్రబలమైనటువంటి పక్షం ఇలాగే చెయ్యాలి అని ఏ ఉపాయం ద్వారా మనం నిర్ణయం చేస్తామో దాన్ని శాస్త్రంలో న్యాయము అని అంటారు. ఇటువంటి న్యాయములని పెట్టుకొని ఎలా నిర్ణయించాలి, ఈ శాస్త్రానికి సంబంధించినటువంటి ధర్మానికి సంబంధించినటువంటి విషయాల్ని ఎలా నిర్ణయించాలి అనేదాన్ని విశేషంగా మీమాంసా శాస్త్రంలో చూపించారు. ఆ మీమాంసా శాస్త్రంలో చూపించినటువంటి న్యాయాలు, అలాగే వేదాంతంలో చూపించినటువంటి న్యాయాలు, వీటన్నిటి ద్వారా ఆ విషయ నిర్ణయాన్ని మనం చేయగలుగుతాం. అయితే ఇదంతా చెయ్యాలి అనంటే ముందు ఆ న్యాయాలన్నీ కూడా చక్కగా తెలిసి ఉన్నటువంటి వారై ఉండాలి. మనకైనా తెలిసి ఉండాలి, అథవా తెలిసినటువంటి వారి దగ్గర నుంచి అయినా మనం ఆ నిర్ణయాన్ని పొందాలి. కాబట్టి ఈ విధంగా యుగానికి సంబంధించినటువంటి ఆయా విషయాలు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు ఈ భగవదారాధన చేయడం, పరోపకారం చేయడం అనేది అది సర్వసామాన్యం, ఎప్పటికైనా అంతే, ఏ యుగానికైనా ఎప్పటికైనా కూడా అంతే, అది ఎప్పటికీ మారదు. దీన్ని చేయడం ద్వారా మళ్ళీ ఆ భగవదారాధన అన్నప్పుడు ముందు ఈ సగుణోపాసన ఇవన్నీ వస్తాయి, ఆ తర్వాత మళ్ళీ నిర్గుణ జ్ఞానం ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. పరోపకారం అనేది రకరకాలుగా ఉంటుంది. ఎప్పుడు ఎవరికి ఏం కావాలో అది మన వల్ల ఏది సాధ్యం అవుతుందో దాన్ని వాళ్ళకి అందించడం, ఇదే ఉపకారం, పరోపకారం. ఈ విషయాలు మాత్రం ఎప్పటికీ మారవు. ఆయా యుగాల్లో వచ్చేటటువంటి విషయాలు ఉన్నటువంటి ధర్మాల్ని మనం ఎలా తెలుసుకోవాలి అని అంటే ఈ విధంగా ఈ న్యాయ వ్యుత్పాదన చేయడం ద్వారా ఉన్నటువంటి సందేహాలన్నింటినీ కూడా పరిహరించి ఎవరైతే ఆ విషయాన్ని మనకి నిర్ణయం చేయగలుగుతారో, చేసి చెప్పగలుగుతారో అటువంటి వాళ్ళ దగ్గర నుంచి మనం ఆ విషయాల్ని తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ సామాన్యంగా ఉండేటటువంటి ధర్మస్వరూపం అనేది ఒకటి ఉంటుంది. ఆయా విషయాల్లో ఆయా యుగాల్లో ఆచరించవలసినటువంటి భగవంతుడు చేసినటువంటి వ్యవస్థ, ఒక్కొక్క యుగంలో ఎలాగైతే ప్రకృతే ఒక వ్యవస్థ చేసింది మనకి, వర్షాకాలంలో అయితే ఇలా ఉండాలి, ఎండాకాలంలో అయితే ఇలా ఉండాలి, ఇలాంటి పనులను ఎండాకాలంలో చేయగలుగుతాం. తర్వాత ప్రకృతిలోనూ కూడా ఎండాకాలం అయితే మనకి ఫలాలు వస్తాయి, ఇటువంటి ఫలం మనకి లభిస్తుంది, వర్షాకాలంలో వేరేలా ఉంటుంది, చలికాలం అయితే ఒకటి వస్తుంది, ఇలా ఒక్కొక్క రకంగా ఒక్కొక్క సమయంలో ఇదంతా కూడా భగవంతుడు ఏర్పాటు చేసినట్టుగా ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఆ శాస్త్రముల్లో చూపించినటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, అందుకే శాస్త్రంలో ఏం చేశారు అనంటే ఈ ధర్మానికి సంబంధించినటువంటి సందేహాలు, ఆ ప్రశ్నలు అవన్నీ కూడా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలా వస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు ఎలాంటి సందేహం వచ్చినా కూడా దాన్ని నిర్ణయించడానికి కావాల్సినటువంటి ఉపాయాల్ని శాస్త్రంలో చూపించాలి. ఆ ఉపాయాలను పెట్టుకొని మనం ఆయా సందర్భంలో వచ్చినటువంటి ఏ సందర్భానికైనా ఆ ఉపాయాలు పనికొస్తాయి. వాటన్నిటిని కూడా ఈ మీమాంసా శాస్త్రం వీటన్నిటిలోనూ వాటిని చూపించారు. వాటిని పెట్టుకొని మనం ఆయా సందర్భాల్లో ఎలా చేయాలని దాన్ని నిర్ణయం చేసి ఎవరైతే ఆ శాస్త్రజ్ఞులై ఉన్నారో గురువులు, విద్వాంసులు, వాళ్ళ ద్వారా మనం దాని యొక్క నిర్ణయాన్ని చేసుకోవాలి. శ్రీచరుణ పాదార విందాలకి నమస్కరిస్తూ మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు కృతజ్ఞతాభావంతో విద్య గురించిన ప్రశ్న అన్నది. అంటే విద్య అనుకుంటే మనం లౌకికమైన ఉద్యోగపరంగా నేర్చుకునే అక్షరాస్యతతో కూడిన విద్యని, సాంకేతిక పరంగా కూడిన విద్యని, ఇప్పుడు కృత్రిమ మేధస్సు, ఇంకా సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకునే విషయ సంగ్రహాన్ని మనం విద్య అని ఒక అవస్థలో ఉన్నాం. ఈ అవస్థ సందిగ్ధ అవస్థకు ఎలా ఉందంటే మన గురించి మనం తెలుసుకునేందుకు దాన్ని సనాతన ధర్మంతో ఎలా అన్వయించాలో తెలియకుండా ఉంది మాకు. అంటే విద్యని మన శ్రేయస్సు కోసం ఎలా వినియోగించుకోవాలి అంటే ఇక్కడ
అదే ఇక్కడ విద్యాభ్యాసం అనేది మనిషికి చాలా అవసరమైనటువంటిది. ఈ విద్యాభ్యాసం చేయడం ద్వారా మనకేం లభిస్తుంది అంటే జ్ఞానం లభిస్తుంది. ఈ జ్ఞానం అనేది మనకి ఎలా ఉపయోగపడుతుంది అనంటే ఈ జ్ఞానం అనేది ఏం చేస్తుంది అనంటే ఒక వ్యక్తిని ప్రపంచం ముందు దృఢంగా నిలబెడుతుంది. విద్య ఉన్నటువంటి వ్యక్తి ప్రపంచం ముందు అన్ని సమస్యల ముందు కూడా దృఢంగా నిలబడగలుగుతాడు. ఆ జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి అంటే అభ్యాసం చేయడం ద్వారా ఆ జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటాడో అతడు ఈ ప్రపంచం ముందు దృఢంగా నిలబడగలుగుతాడు. కాబట్టి విద్యాభ్యాసం ద్వారా విద్య అంటే ఆ విద్యనే జ్ఞానం అని అంటాం. విద్యా జ్ఞానం రెండు ఒకటే. దాని యొక్క అభ్యాసాన్ని దాన్ని నేర్చుకోవడాన్ని విద్యా అభ్యాసం అని అంటారు. కాబట్టి విద్యాభ్యాసం ద్వారా మనం పొందవలసినటువంటిది జ్ఞానం. ఈ జ్ఞానం అనేది ఏదైతే ఉందో ఇది మనల్ని ప్రపంచం ముందు దృఢంగా నిలబెడుతుంది. ప్రపంచం ముందు మనం దృఢంగా నిలబడాలి అని అంటే దానికి ఈ జ్ఞానం అనేదే చాలా అవసరమైనటువంటిది. అంటే ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పాలంటే 10 మంది ఉన్నారు అథవా 25 మంది ఉన్నారు. వాళ్ళల్లో ఉన్నటువంటి ఎవరికో ఏదో శరీరంలో ఏదో అనారోగ్యం ఏదో ఉన్నటువంటి శరీరంలో ఏదో ఇబ్బంది వచ్చింది, ఆ క్షణంలో ఏదో ఇబ్బంది వచ్చింది. అప్పుడు మిగతా వాళ్ళంతా ఏం చేస్తారు, అయ్యో ఏదో ఇబ్బంది వచ్చింది, ఏదో అయిపోయింది అని భయపడిపోతూ ఉంటారు అందరూ. అదే ఆ 25 మందిలో ఎవరైనా ఒక డాక్టర్ ఉన్నాడు అని అంటే వెంటనే ఆయన ఏం చేస్తాడు, ఏమైంది నేనున్నాను, ఏం భయపడద్దు, ఏం జరిగింది అని చెప్పి ఆయన ముందుకు వస్తాడు. ముందుకు వచ్చి చూసి దానికి ఏం జరిగింది, ఏం చేయాలి అనే దాన్ని వెంటనే ఆయన చెప్పగలుగుతాడు. మరి మిగతా వాళ్ళందరూనేమో అయ్యో ఇట్లా అయిపోయింది, ఏదో అయిపోయింది ఈయనకి అని చెప్పి అందరూ భయపడుతూ ఉంటే ఒక వ్యక్తి మాత్రం వాళ్ళ ధైర్యంగా వచ్చి ఏం జరిగింది, నేనున్నాను, భయపడద్దు అని చెప్పి ముందుకు వస్తున్నాడు అని అంటే అక్కడ ఏమిటి కారణం? ఆయన అలా అటువంటి సమస్య వచ్చిన స్థితిలో ఒక మనిషి అలా ముందుకు వస్తున్నాడు అని అంటే దానికి ఏమిటి కారణం అంటే ఆ విద్య అనేది. ఎందుకంటే ఆయనకు ఆ విద్య తెలుసు కాబట్టి ఆ వైద్యశాస్త్రం తెలిసినటువంటి వ్యక్తిగా ఆయన ముందుకు వచ్చి నిలబడుతున్నాడు. కాబట్టి ఈ విద్య అనేది ఏం చేస్తుంది అని అంటే మనిషిని దృఢంగా చేస్తుంది, దృఢంగా ఉండేట్టుగా చేస్తుంది. కాబట్టి ఈ విద్య అనేది మనిషికి చాలా అవసరం. ఇప్పుడు మనిషికి సంపదలు, ఐశ్వర్యం కావాలి, అధికారం, ఇవన్నీ కూడా కావాల్సిందే. కానీ అవన్నీ కూడా సరైన మార్గంలో వినియోగింపబడాలి అని అంటే మళ్ళీ జ్ఞానమే కావాలి. అధికారాన్ని సరిగ్గా నిర్వహించాలి. ఒక అధికారి ఉన్నాడు, ఒక అధికార స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి విద్య లేదు, ఏదో అధికారం ఉంది, ఏదో పరంపరగా ఏదో అధికారం వచ్చింది, ఆ అధికార స్థానంలోకి వచ్చి కూర్చున్నాడు. కానీ తర్వాత తన అధికారాన్ని సరిగ్గా నిర్వర్తించాలి అని అంటే మళ్ళీ విద్య ఉన్నటువంటి ఒకటా తనకైనా విద్య కావాలి, అథవా విద్య ఉన్నటువంటి వ్యక్తి యొక్క సహకారమైనా కావాలి. అది ఉంటేనే తన అధికారాన్ని సరిగ్గా నిర్వహించగలుగుతాడు, లేకపోతే ఆ స్థానంలో ఎక్కువ రోజులు ఉండలేడు. ఐశ్వర్యం కూడా అంతే. ఐశ్వర్యాన్ని సరిగ్గా వినియోగించాలి అథవా దాన్ని ఇంకా రెట్టింపు చేయాలి అని అంటే దానికి ఆ విద్య అనేది, జ్ఞానం అనేది, ఆ విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానం అనేది కావాల్సిందే. కాబట్టి ఈ జ్ఞానం అనేది మనిషికి, ఈ ప్రపంచానికి, మనిషికి చాలా అవసరం. ఇంకా దీంట్లో ఇంకా మనం విచారణ చేస్తున్నప్పుడు, ఇంకా ఆలోచన చేస్తే గనక ఈ జ్ఞానం అనేది 2 రకాలు. ఎప్పుడైనా కూడా ఒక జ్ఞానం అనేది ఏదైతే ఉంటుందో ఆ జ్ఞానంలో ఒక విషయం అనేది ఉంటుంది. అంటే ఒక విషయానికి సంబంధించినటువంటి జ్ఞానం అనేది ఉంటుంది అన్ని చోట్ల కూడా. ఏ జ్ఞానం అయినా కూడా దానికి సంబంధించినటువంటి విషయం ఒకటి ఉంటుంది, దీని యొక్క జ్ఞానం అని అంటాం. కాబట్టి ప్రతి జ్ఞానము కూడా ఒక విషయానికి సంబంధించినటువంటి జ్ఞానంగానే ఉంటుంది. ఇక్కడ మనం జ్ఞానాన్ని 2 రకాలుగా చూసుకోవచ్చు. ఒకటి ఇప్పుడు చెప్పినట్టుగా లౌకికమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానం. ఈ లౌకికమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానం అనేది ఏదైతే ఉంటుందో అది ఇందాక చెప్పినట్టుగా ఈ లోకంలో మనం ఎటువంటి సమస్యలు వచ్చినా ఏమొచ్చినా కూడా మనల్ని దృఢంగా నిలబెడుతుంది. ఈ లోకానికి సంబంధించినటువంటి విషయాలన్నింటిలో కూడా మనం సరిగ్గా ఆయా పనులన్నీ చక్కగా చేస్తూ మనము బాగుండడానికి, మన జీవితం చక్కగా సాగడానికి, మన వల్ల నలుగురు ఉపయోగపడడానికి అది ఉపయోగపడుతుంది ఈ జ్ఞానం అనేది. అయితే దీని ప్రయోజనం ఎంతవరకు మనకి లభిస్తుంది అని అంటే ఎప్పటివరకైతే మనం ఈ శరీరంలో ఉంటామో అప్పటి వరకు మాత్రమే దీని ఫలం మనకి లభిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇందాక చెప్పినట్టు ఒక డాక్టర్ ఉన్నాడు, ఆయన ఎప్పటి వరకు డాక్టరు, ఈ జన్మలో ఈ శరీరంలో ఉన్నంత వరకు మాత్రమే ఆయన డాక్టర్గా ఉంటాడు. ఈ శరీరం అయిపోయింది, మళ్ళీ ఇంకో జన్మ వచ్చింది, కిందటి జన్మలో చదువుకున్న విద్య, కిందటి జన్మలో ఆయన ఎంబీబీఎస్ చేస్తే ఈ జన్మలో ఆయన వైద్యం చేయలేడు, అది కిందటి జన్మకే అది అయిపోయింది. కాబట్టి ఈ లౌకికమైనటువంటి విషయాలకు సంబంధించిన జ్ఞానం అనేది ఏదైతే ఉంటుందో
అది మనం ఈ శరీరంలో ఉన్నంత వరకు, ఈ లోకంలో ఉన్నంత వరకు అది మనకు ఉపయోగపడుతుంది. అందులో సందేహం లేదు, తప్పకుండా మనకు ఉపయోగపడుతుంది. అంటే మనం ఈ జీవితాన్ని సాగించడానికి, అలాగే మన వల్ల నలుగురు బాగుపడడానికి దానికి ఉపయోగపడుతుంది. ఇది లౌకికమైనటువంటి జ్ఞానం, అది పరిమితమైనటువంటిది. ఇంకా రెండో జ్ఞానం అనేది ఏదైతే ఉందో ఆ జ్ఞానం ఎటువంటిది అని అంటే, ఇప్పుడు మనకి మనుష్య జన్మ అనేది లభించింది. ఈ జన్మ లభించిన తర్వాత మనం ఏం చేస్తున్నాము అని అంటే, చదువుకొని మొట్టమొదట మనకు కావాల్సినటువంటి సామాన్యమైనటువంటి విద్యని పొంది, ఆ తర్వాత ఇంకా విశేషంగా నేను డాక్టర్ అవ్వాలి, అథవా ఇంజనీర్ అవ్వాలి, ఇంకేదో పోలీస్ అవ్వాలి అని చెప్పి మనం తర్వాత ఆలోచించి, ఇలా చేస్తే నేను జీవితంలో బాగుపడతాను, నాకు బాగుంటుంది జీవితంలో, అలాగే వేరే వాళ్ళు కూడా నేను ఏదైనా చేయొచ్చు అనేటటువంటి ఆలోచనతో తర్వాత మనం అవన్నీ చదువుతున్నారు, అందరూ కూడా అవన్నీ చదువుతున్నారు. కాబట్టి అక్కడికి ఏమైంది అంటే, ఇలా ఉంటే కనుక నా జీవితంలో నేను చక్కగా హాయిగా ఉండగలుగుతాను, దీని ద్వారా సంపాదన జరుగుతుంది, హాయిగా ఉండగలుగుతాను అని అనుకుంటూ ఆయా విద్యల్ని చదువుతున్నారు. అంటే అక్కడికి ఏమైంది అంటే, ఈ లౌకికమైనటువంటి విద్యల వల్ల ఈ జీవితాన్ని సాగించడానికి కావలసినటువంటి సంపత్తు ఇత్యాదులన్నీ కూడా మనకి లభిస్తాయి. కానీ ఇక్కడ మనం ఇంతవరకు మాత్రమే ఆలోచిస్తే సరిపోదు. ఇది జన్మ మనకు వచ్చింది కాబట్టి దీన్ని ఎలా నడిపించాలి అనే ఆలోచనలో పడి ఇలా కనుక నేను ఛాయిగా చదువుకుంటే దానివల్ల నాకు చాలా ఉపయోగపడుతుంది, జీవితంలో నేను సుఖంగా ఉండగలుగుతాను, కాబట్టి చదువుకోవాలి అని తర్వాత మనం చదువుకుంటున్నాం. కానీ మనం ఆలోచన ఎక్కడి నుంచి మొదలెట్టాలి అని అంటే, అసలు ఈ జన్మ అనేది ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఈ జన్మ అనేది అంత సుఖంగా ఏం లేదు కదా, ఎవరి జీవితం అంత సుఖంగా సాగదు కదా ప్రపంచంలో. పుట్టినప్పటి నుంచి చివరి వరకు మధ్యలో ఎన్నో రకాల కష్టాలను చూస్తున్నాను. అక్కడక్కడ ఏదో సుఖం వచ్చి కానీ దుఃఖమే ఎక్కువగా ఉండేది. కాబట్టి ఇటువంటి దుఃఖమయమైనటువంటి ఈ జన్మ అనేది ఏదైతే ఉందో ఇది అసలు ఎందుకు వచ్చింది, దీని నుంచి మనం ఎలా బయటపడాలి, దీని నుంచి బయటపడడానికి ఏదైనా ఒక మార్గం ఉందా అసలు, అథవా ఇది ఇంతేనా, దీని నుంచి బయటపడడానికి ఏదైనా ఒక మార్గం ఉందా, ఒక ఉపాయం దీనికోసం ఏదైనా ఉందా అని అంటే, దీన్ని ఎలా సార్థకపరుచుకోవాలి అని అంటే ఈ రకంగా కూడా మనం ఆలోచించాలి. ఇలా మనం ఆలోచించినప్పుడు దీని నుంచి బయటపడడానికి ఒక మార్గం ఉంది, ఖచ్చితంగా ఉండనే ఉంది. అది ఏమిటి, ఆ మార్గం ఏమిటి అని అంటే, ఈ జన్మ అనేది రావడానికి అసలు కారణం ఏమిటి అనేదాన్ని మనం విచారించినప్పుడు దీనికి ఒక కారణం ఉంది. ఆ కారణాన్ని గనక మనం నివారించగలిగితే ఈ జన్మలో వచ్చేటటువంటి దుఃఖాలు వీటన్నిటిని కూడా మనం నివారించుకోగలుగుతాం. అదేమిటి, ఈ సంసారం రావడానికి కారణం ఏమిటి అని అంటే, దాన్నే శాస్త్రముల్లో అజ్ఞానము అని చెప్పారు. అజ్ఞానము, అవిద్య ఇత్యాది రకరకాల శబ్దాలతో దాన్ని చెప్పారు. ఈ అవిద్య అనంటే ఏమిటి, అజ్ఞానం పోవాలి అనంటే, ఆ అజ్ఞానాన్ని కనుక మనం నివారించుకుంటే అజ్ఞానం ద్వారా వచ్చినటువంటి సంసారాన్ని కూడా మనం నివారించుకోగలుగుతాం. సంసారము, దుఃఖం వీటన్నింటినీ కూడా మనం నివారించుకోగలుగుతాం. ఆ అజ్ఞానాన్ని ఎలా నివారించుకోవాలి అనంటే, అజ్ఞానాన్ని నివారించుకోవడానికి ఉన్నటువంటి ఒకే ఒక ఉపాయం ఈ ప్రపంచంలో ఏమిటి అనంటే జ్ఞానం. ఇప్పుడు అంధకారాన్ని నివారించాలి అనంటే ఉన్నటువంటి ఒకే ఒక మార్గం ఏమిటి, ప్రకాశం, వెలుగు. ఆ వెలుగు అనేది ఉంటేనే అది కాకుండా ఇంకేం చేసినా కూడా అంధకారం పోదు. అదేవిధంగా అజ్ఞానం నుంచి ఈ సంసారం ఇదంతా కూడా ఏర్పడింది కాబట్టి ఈ అజ్ఞానం అనేది పోవాలి అనంటే దానికి ఉన్నటువంటి ఏకమాత్రమైనటువంటి మార్గం అంటే జ్ఞానం. ఆ జ్ఞానం ద్వారా ఏం జరుగుతోంది అనంటే, ఈ అజ్ఞానం పోయి దీని ద్వారా వచ్చినటువంటి సంసారం అంతా కూడా పోయి దాని ద్వారా మనకి ఈ దుఃఖాలన్నీ కూడా నివారణ అవుతూ ఉన్నాయి. కాబట్టి అటువంటి జ్ఞానం ఒకటి ఉంది. ఇది లౌకికమైనటువంటి జ్ఞానం కాకుండా ఆ జ్ఞానం అనేది ఒకటి ఉంది. నిజంగా అటువంటి జ్ఞానాన్ని మనం పొందినప్పుడు మన జీవితం అనేది సార్థకం అవుతుంది. ఆ జ్ఞానాన్ని పొంది తద్వారా మనం ఏ ఫలితాన్ని అయితే పొందుతామో దాన్నే శాస్త్రముల్లో మోక్షము అని అన్నారు. ఎందుకు అనంటే, మోక్షం అనంటే ఏమిటి, ఇంకా మళ్ళీ మనకి దుఃఖముల సంబంధం అనేది రాదు, అలాగే శాశ్వతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి సుఖం అనేది మనకి లభిస్తుంది. దాన్నే మోక్షము అని అంటే. ఈ సంసారం, మోక్షం అంటే ఏమిటి, ముక్తి అంటే విడుదల. దేని నుంచి విడుదల అనంటే, మనం అనుభవిస్తున్నటువంటి సాంసారికమైనటువంటి దుఃఖాల నుంచి విడుదల. ఈ సాంసారికమైనటువంటి దుఃఖాలన్నిటి నుంచి కూడా విడుదలని పొంది శాశ్వతమైనటువంటి సుఖాన్ని పొందడం అనేది ఏదైతే ఉందో దాన్నే మోక్షము అని అంటారు. అటువంటి మోక్షం కనుక మనకి రావాలి అని అంటే వీటి నుంచి మనం బయటపడాలి. వీటి నుంచి బయటపడాలి అని అంటే అది జ్ఞానం ద్వారా సాధ్యం అవుతుంది. కాబట్టి ఆ జ్ఞానం అనేది ఒకటి ఉంది.
కాబట్టి ఈ జ్ఞానం అనేది రెండు రకాలుగా ఉంది. లౌకికమైనటువంటి జ్ఞానం, ఈ శాస్త్రంలో చెప్పబడినటువంటి ఆ తత్వజ్ఞానం అనేది ఈ విధంగా రెండు రకాలుగా ఉంది జ్ఞానం. ఈ రెండిటిలోనూ లౌకికమైనటువంటి జ్ఞానం అనేది ఏదైతే ఉందో అది మన జీవితాన్ని చక్కగా సాగించి మన జీవితంలో ఏమీ తక్కువ కాకుండా మనం మంచి స్థితిలో ఉండడానికి కావాల్సి ఉంటుంది. మనం ఉండడానికి అది ఉపకరిస్తుంది ఈ లౌకికమైనటువంటి జ్ఞానం. ఈ తత్వజ్ఞానం అనేది ఏదైతే ఉందో అది ఈ దుఃఖాలన్నిటి నుంచి కూడా విముక్తిని పొందడానికి అది మనకు ఉపకరిస్తుంది. కాబట్టి ఈ రెండిట్లోనూ అది ఉత్కృష్టమైనటువంటి జ్ఞానం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే అక్కడికి యథావత ఏమైంది అని అంటే మనకి జన్మ అనేది ఒకటి రానే వచ్చింది, దాన్ని మనం ఆపలేం. వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇంక మళ్ళీ దాన్ని మనం ఆపలేం. కాబట్టి వచ్చేసింది. కాబట్టి వచ్చినటువంటి జన్మలో మనకేమీ తక్కువ కాకుండా మనం మంచి స్థితిలో ఉండడం కోసం కావాల్సినటువంటి లౌకిక జ్ఞానాన్ని తప్పకుండా మనం పొందాల్సిందే. కాబట్టి ఏమైందంటే అది అనివార్యం. లేకపోతే మనం కనుక సరిగ్గా చదువుకోలేదు, సరిగ్గా చేయలేదు, సరైనటువంటి విషయాలు కావాల్సినటువంటి జీవితాన్ని సాగించడానికి కావాల్సినటువంటి విషయాల గురించి సరిగ్గా తెలుసుకోకపోతే ఏముందంటే ఈ జీవితాన్ని సాగించడమే చాలా కష్టమైపోతుంది లోకంలో. కాబట్టి వచ్చినటువంటి జన్మని మనం అనివార్యంగా ఏదో ఒక రూపంలో దాన్ని సాగించాల్సిందే, సరైనటువంటి మార్గంలో దాన్ని సాగించాల్సిందే. కాబట్టి దానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని పొందాల్సిందే. అంటే అక్కడికి పొందాల్సిందే అని అంటే అక్కడికి ఏమైంది, ఇది అనివార్యము అని అయింది. అయితే అది అనివార్యం మాత్రం, ఇది ఆవశ్యకం. ఈ తత్వజ్ఞానం అనేది ఏదైతే ఉందో ఇది ఆవశ్యకం. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా దీని యొక్క చింతనని మనం అక్కడి నుంచి మొదలెట్టాలి. అసలు ఈ జన్మ అనేది ఎందుకు వచ్చింది, అసలు దీని నుంచి బయటపడడానికి ఏమిటి ఉపాయం అనేదాన్ని మనం ఆలోచించాలి. అలా ఆలోచించినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ జ్ఞానం ద్వారా సంపూర్ణంగా ఈ సంసారం నుంచే మనం బయటపడగలుగుతాం. కాబట్టి అది ఉత్తమమైనటువంటి, దీనికంటే కూడా ఉత్కృష్టమైనటువంటి జ్ఞానం. కాబట్టి ఈ రకంగా ఈ రెండు రకాల జ్ఞానాలు ఉన్నాయి. వీటిల్లో మొదటిది అది అనివార్యం, మన లౌకిక ప్రపంచంలో జీవించడానికి కావలసినటువంటి అనివార్యమైన జ్ఞానం. రెండవది మనకి అవసరమైనటువంటి జ్ఞానం, ఆవశ్యకమైనటువంటి జ్ఞానం. దాన్నే తత్వజ్ఞానము అని శాస్త్రంలో అన్నారు. దీని గురించే మన ఉపనిషత్తుల్లోనూ భగవద్గీత మొదలైనటువంటి గ్రంథాలన్నింటిలో కూడా విశేషంగా చెప్పబడింది. దీన్నే శంకర భగవత్పాదాచార్యుల వారు, అందుకే ఆ పరమేశ్వరుడు శంకరాచార్యుల వారి రూపంలో అవతరించింది. భగవంతుడు ఒక్కొక్క యుగంలోనూ ఒక్కొక్క సందర్భానికి కావాల్సినట్టుగా ఒక శరీరాన్ని ధరించి మన ముందుకు వస్తాడు. ఆయా సందర్భాల్లో ధర్మరక్షణ, ధర్మోద్ధారం చేయడానికి కావాల్సినటువంటి మార్గాల్లో కావలసినటువంటి రూపాన్ని ధరించి మన ముందుకు వస్తాడు. ఈ విధంగా ఈ కలియుగంలో మాత్రం భగవంతుడు శంకరాచార్యుల వారి రూపంలో వచ్చాడు. అంటే ఏమిటి, జగద్గురువు యొక్క రూపంలో వచ్చాడు. ఎందుకు అనంటే ఇప్పుడు సంహరించాల్సింది రాక్షసుల్ని కాదు, ఇప్పుడు ఎవరిని వ్యక్తుల్ని సంహరించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనిషిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టాలి. అజ్ఞానాన్ని పోగొట్టాలంటే జ్ఞానం ద్వారా అజ్ఞానం పోతుంది. జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వ్యక్తి ఎవరు అంటే గురువు. కాబట్టి గురువు యొక్క రూపంలో, అంటే అందులోనూ సమస్త జగత్తుకి కావాల్సినటువంటి జ్ఞానాన్ని ఇవ్వాలి కాబట్టి జగద్గురువులు అని మన శంకరులను అంటున్నాం. ఆ రూపంలో భగవంతుడు అవతరించాడు. కాబట్టి ఈ జ్ఞానం అనేది మనిషికి చాలా అవసరమైనటువంటిది. అది ఏ రకంగా చూసుకున్నా కూడా, లౌకికంగా చూసుకున్నా కూడా, ఈ తాత్వికంగా చూసుకున్నా కూడా రెండు రకాల జ్ఞానాలు మనిషికి చాలా అవసరం. అయితే ఈ రెండిటిలోనూ లౌకికమైనటువంటిది అనివార్యం కాబట్టి అది ఎంత కావాలో అంత తీసుకొని తాత్వికమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాని మీద మనం పరిపూర్ణంగా దృష్టి పెట్టాలి. ఎందుకంటే మనకి అనివార్యమైనటువంటి పనులు ఏవి ఉంటాయో అవి ఎంతవరకు కావాలో అంత చేస్తే సరిపోతుంది. కానీ ఆవశ్యకమైనటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని పరిపూర్ణంగా చేయాలి. దాన్ని సగం చేసి వదిలిపెట్టేస్తే కుదరదు. కాబట్టి దాన్ని పరిపూర్ణంగా చేయాలి. కాబట్టి ఈ జ్ఞానం అనేది మనకి ఇంత ఆవశ్యకం. కాబట్టి రెండు రకాలుగాను ఈ జ్ఞానం అనేది మనిషికి చాలా అవసరమైనటువంటిది. అయితే ఇక్కడ ఇంకా చివరిగా ఒక విషయం ఏమిటి అంటే, ఇక్కడ లౌకికమైనటువంటి విషయాల జ్ఞానం వేరు, తాత్వికమైనటువంటి తత్వజ్ఞానం వేరు. దాని మార్గమే వేరు, దీని మార్గమే వేరు. దీన్ని కలపడం అనేది సాధ్యం కాదు. ఎక్కడైనా ఒకటి రెండు విషయాల్లో కలపడానికి సాధ్యం అవుతుందంటే ఎక్కడ కలపడానికి అవకాశం ఉందో అక్కడ కావాలంటే కలపచ్చు రెండింటిని. కానీ దాని మార్గమే వేరు, దీని మార్గమే వేరు. కాబట్టి అక్కడికి ఏమైందంటే చాలామంది ఏం చేస్తుంటారంటే ఏదో బాగా కష్టపడి ఈ రెండింటిని ఏదో కలపాలి, ఏదో సమన్వయం చేయాలి అని ప్రయత్నిస్తుంటారు. కానీ నా ప్రకారం అది అనవసరం. ఆ సమన్వయం చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడ సమన్వయం కుదిరిందో దానంతట తానే కుదిరింది అని అంటే పర్వాలేదు, దాన్ని తీసుకోవచ్చు, దాన్ని వదలాల్సిన పని లేదు. కానీ అలాగని ఏదో కష్టపడి కావాలని రెండింటిని కూడా ఏదో సమన్వయం చేస్తాము అని అంటే అది అనవసరం. ఎందుకంటే దాని మార్గమే వేరు, దీని శాస్త్రములు మనకి ఇస్తున్నటువంటి జ్ఞానమే వేరు. ఈ లౌకికమైనటువంటి విషయాలు, లౌకిక విద్యలు మనకి ఇస్తున్నటువంటి జ్ఞానమే వేరు. దీని మార్గం దీని ప్రయోజనం వేరు, దాని మార్గం దాని ప్రయోజనం వేరు. ఎక్కడ కలుస్తాయో అక్కడ కలుపుకోవచ్చు, ఎక్కడ కలవో అక్కడ ఏదో ప్రయత్నం చేయాలి, ఈ రెండింటిని కలిపితేనే దీనికి ఏదో విలువ వస్తుంది, అలా ఏమీ లేదు.
అంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ శాస్త్రంలో చెప్పినటువంటి జ్ఞానానికి ఏదో మీరేదో లౌకికంగా ఏదో దానికి ఏదో కారణం చూపించాలి, హేతువు చూపించాలి, చూపిస్తేనే అది సరి అవుతుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అది అవసరం లేదు, అలా చేయాల్సినటువంటి అవసరం లేదు. దాని మార్గం దానిది, దీని మార్గం దీనిది. ఇప్పుడు జగద్గురువుల వారు సెలవిచ్చినట్టుగా ఈ శాస్త్రజ్ఞానం అనేది ఎంతో ఆవశ్యకమైనది. అయితే శాస్త్రం అంటేనే శాసనం చేసేది. ఈ కాలంలో యువతకి వేరే వాళ్ళ యొక్క శాసనాన్ని స్వీకరించాల్సిన అవసరం ఏముంది, నాకు వాళ్ళకి సంబంధం ఉంటేనే స్వీకరించాలి, ఎప్పుడో ఎవరో చేసిన దానికి నేను తలెందుకు వంచాలి అని ఒక పక్క నుండి, మరొక పక్క నుండి లౌకిక జీవనంలో ఈ శాస్త్రం మనకు ఎలా అయితే జీవించమని చెప్తోందో దాని యొక్క అవసరం ఏముంది. ఎందుకంటే సామాన్యమైన నీతులు, సత్యం చెప్పడం, అహింస, అలాగే పరోపకారము, ఇవన్నీ మనకి లోకతహాని సిద్ధంగా ఉన్నాయి. సత్యం పలకడం మంచిది అనేది మనకి శాస్త్రం చెప్పాల్సిన అవసరం లేకుండానే మనకు తెలుస్తూ ఉంటుంది. వేరే వాళ్ళని బాధ పెట్టడం తప్పు అనేది శాస్త్రం లేకుండానే మనకి తెలుస్తూ ఉంటుంది. ఇట్లాంటి లౌకికమైన నీతులు మనకి శాస్త్రం లేకుండానే తెలుస్తున్నప్పుడు అనే ఆలోచన వాళ్ళకుంది. ఇట్లాంటి లౌకిక నీతులకి శాస్త్రం యొక్క అవసరం లేదు. అలాగే ఎప్పుడో రాసిన గ్రంథాలు, ఎవరో రాసిన గ్రంథాలకి ఇప్పుడు ఈ కాలంలో వేరే చోట్ల ఉన్న నాకు ఏమిటి సంబంధం, దానికి నేనెందుకు తల వంచి దాన్ని స్వీకరించాలి. కాబట్టి శాస్త్రం యొక్క ప్రయోజనం ఇప్పుడు ఏమిటి, నైతిక విలువలు ఉండే కాలంలో శాస్త్రం యొక్క ప్రయోజనం ఏమిటి, ఎప్పుడో ఉన్న శాస్త్రాలకి ఈ కాలంలో ఉండే సంబంధం ఏమిటి అని యువత పక్షం నుండి. అంటే ఈ అహింస, పరోపకారం ఇవన్నీ కూడా లోకం నుంచే సిద్ధమవుతున్నాయి. ఈ నీతులన్నీ కూడా లోకసిద్ధంగా ఉన్నాయి అని అంటే మరి ఎందుకు అందరూ లోకంలో పరోపకారం అందరూ ఎందుకు చేయట్లేదు, అహింసను అందరూ ఎందుకు చేయట్లేదు? ఇవన్నీ కూడా లోకంతో సిద్ధమైనా మాకు శాస్త్రం నుంచి చెప్పాల్సినటువంటి అవసరం లేదు అని అన్నా కూడా మరి లోకతః ఇవి సిద్ధమైనాయి అని అంటే అప్పుడు ఈ లోకంలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా అలాగే చెయ్యాలి. అంటే అహింసగా ఉండాలి, ఇంకా చెప్పినట్టుగా వేరే వేరే ఏ ఏ గుణాలు లోకంతో సిద్ధమవుతున్నాయో అలాగే ఉండాలి. కానీ అలా ఉండట్లేదు లోకంలో. అయితే ఇవి లోకతః సిద్ధమైనా కూడా మళ్ళీ శాస్త్రం మనకి చెప్పాలి. శాస్త్రం ఎందుకు చెప్పాలి అని అంటే శాస్త్రం అనేది ఇప్పుడు అడిగిన ప్రశ్నలో ఉన్నట్టుగా శాస్త్రం అనేది మనల్ని శాసిస్తుంది. ఒక శాసనాన్ని విన్నప్పుడు మనిషి యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుందో మామూలుగా ఒక విషయాన్ని తెలుసుకున్నప్పుడు అలా ఉండదు. ఏదైనా ఒక విషయం వీడికి తెలుసు, కొన్నిసార్లు లోకంలో ఇలా చేస్తే మంచిది అని తెలుసు వీడికి, కానీ చేయడానికి ఏదో వాడిలో ఉన్నటువంటి సోమరితనం, వాడిని ఆ బద్ధకంతో చేయకుండా అలాగే ఉంటాడు. ఇదే పనిని ఒక పెద్ద వ్యక్తి వచ్చి నువ్వు ఇలా చెయ్యాలి అని చెప్పాడు అనుకోండి, వెంటనే వాడు చేస్తాడు. అంటే వీడికి తెలుసు ఆయన ఏ పని చేయమని చెప్పాడో, ఒక అధికారి ఏం పని చేయమని చెప్పాడో అలా చెయ్యాలి అని ముందే తెలుసు వీడికి. కానీ ఏం చేస్తున్నాడు, చెప్పిన తర్వాత ఎలాగైతే వెంటనే ఆ పనిని చేస్తున్నాడో అలాగా చెప్పడం కంటే ముందు చేయట్లేదు, తెలిసినా కూడా చేయట్లేదు. ఏదో రకంగా ఈ తర్వాత చేద్దాంలే, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అని చెప్పి దాన్ని అలాగే ముందుకు నెట్టుతూ ఉంటాడు. కాబట్టి అక్కడికి ఏమైందంటే ఆ శాసనానికి ఒక బలం అనేది ఉంటుంది. శాసనం అనేది ఏదైతే ఉందో అది మనిషిని ఒక కార్యంలో ప్రవర్తింపజేస్తుంది. ఆ శక్తి శాసనానికి ఉంటుంది. కాబట్టి ఫలానా విషయాన్ని శాస్త్రం మనకి చెప్పింది అని అన్నప్పుడు అప్పుడు మన యొక్క ప్రవృత్తి అనేది వెంటనే దాంట్లో కలుగుతుంది. మనం వెంటనే ఆ పనిని చేయడానికి వెళ్తాం. అయితే ఇక్కడ ఒక విషయం, మళ్ళీ ఇక్కడ ఇంకో ప్రశ్న వస్తుంది. అలాగైతే సరే, ఇప్పుడు లోకతః సిద్ధమైంది కాబట్టి దాన్ని అందరూ లోకతః సిద్ధమైతే దాన్ని అందరూ ఎందుకు చేయట్లేదు అనే ప్రశ్న వచ్చింది. అయితే అది లోకతః సిద్ధమైతే సరిపోదు, శాస్త్రములు చెప్పాలి అని చెప్పడం జరిగింది. అదే శాస్త్రములు చెప్పాలి, అలాగైతే మరి శాస్త్రములు చెబుతున్నాయి, మరి శాస్త్రములు చెప్పినా కూడా అందరూ ఎందుకు ఆచరణ చేయట్లేదు? మళ్ళీ అక్కడ మనకి ఈ ప్రశ్న రానే వస్తుంది. శాస్త్రములు చెబుతున్నాయి, అలాగైతే శాస్త్రం చెప్పింది కాబట్టి అందరూ కూడా ఎందుకు చేయట్లేదు అని అంటే, శాస్త్రములు చెప్పినా కూడా ఆ శాస్త్రముల విషయంలో ప్రామాణ్య బుద్ధి అనేది లేకపోవడం వల్ల, శాస్త్రములు పరమ ప్రమాణములు, అవి మనకి చెప్పినటువంటి విషయాల్ని మనం తప్పకుండా ఆచరించాలి అనేటటువంటి విషయాలు చాలామందికి, అంటే ఆ ప్రామాణ్య బుద్ధి అనేది లేకపోవడం వల్ల శాస్త్రములు చెప్పినా కూడా దాన్ని అతిక్రమించేటటువంటి ప్రవృత్తిని మనం చూస్తూ ఉంటాం లోకంలో. అయితే ఈ శాస్త్రములు
శాస్త్రముల యొక్క ప్రామాణ్యాన్ని మనం మొట్టమొదట చక్కగా తెలుసుకోవాలి. ఇంకో విషయం ఏమిటి అనంటే, ఈ శాస్త్రములు ఉన్న విషయాన్ని మనకి తెలియజేస్తాయి తప్ప కొత్తగా ఏదో ఒక విషయాల్ని తయారు చేసి మనకి చెప్పవు. ఇప్పుడు లోకంలో ఏ శాస్త్రమైనా సరే ఉన్న విషయాల్ని పెట్టుకొని ఇది ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనేటటువంటి, ఇప్పుడు ఏదో ఒక విషయం ఉంది, ఇప్పుడు ఒక్కొక్క విషయానికి సంబంధించిన ఒక్కొక్క శాస్త్రం ఉంటుంది. అంటే లౌకికంగా చూస్తే ఏదో వృక్ష శాస్త్రం అని ఒకటి ఉంటుంది, ఏదో పశువులు వాటి యొక్క సంబంధించినట్టు ఒక శాస్త్రం అనేది ఒకటి ఉంటుంది. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క శాస్త్రం అనేది ఉంటుంది. వ్యవసాయం ఉంది, వ్యవసాయానికి ఒక శాస్త్రం అని ఉంటుంది దానికి సంబంధించినట్టు. ఏదైనా ఒక వస్తువుని, ఈ లోహాలు వీటన్నిటితో ఏదైనా ఒక వస్తువు తయారు చేయాలంటే దానికి ఒక శాస్త్రం అనేది ఉంటుంది. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క శాస్త్రం అని ఉంటుంది. దాని యొక్క నియమావళి, దాన్ని ఎలా చేయాలి అనేటటువంటిదంతా కూడా ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ కూడా వీటన్నిటిలోనూ ఇప్పుడు వృక్షాలకు సంబంధించినటువంటి ఒక శాస్త్రం ఉంది. ఆ శాస్త్రం మనకి చాలా విషయాల్ని చెబుతుంది. ఈ పని చేయాలంటే ఇలా చేయాలి, అలా చేయాలి, ఈ వృక్షం ఇలా ఉంటుంది, అలా ఉంటుంది. ఈ శాస్త్రం అన్నీ కూడా ఏం చేస్తున్నాయి, కొత్తగా రకరకాల వృక్షాలను ఏమి సృష్టించట్లా. ఉన్న వృక్షం ఎలా ఉంటుంది, దాని స్వభావం ఏమిటి, దాన్ని ఎలా చూసుకోవాలి, దానికి సంబంధించినటువంటి విషయాలు ఏంటి అనే దాన్ని తెలియజేస్తోంది. అంటే ఆ ఈశ్వర సృష్టిలో ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాట్ల మీద పరిశోధనలు చేసి, అంటే ఉన్న విషయం మీద పరిశోధన చేసి దాన్ని బాగా చక్కగా తెలుసుకొని దాన్నే వ్యక్తులు గ్రంథాల రూపంలో రాశారు. కాబట్టి ఏమైంది అని అంటే, అక్కడ ఉన్నటువంటి విషయాల్ని ఇది మనకి చెబుతోంది. అదేవిధంగా ఆయా వృక్షాలను మనం ఇలా చేస్తే ఇంకా ఇలా ఒక విశేషం వస్తుంది, అలా చేస్తే ఇంకా ఒక విశేషం ఉంటుంది అవన్నీ కూడా వీళ్ళు సృష్టించింది కాదు. అక్కడ దానికి ఆ శక్తి అనేది ఉంటేనే, ఆ విషయంలో ఆయా వృక్షాలకి ఆయా శక్తి అనేది ఉన్నప్పుడే ఈ శాస్త్రం చెప్పేవన్నీ కూడా అక్కడ పనిచేస్తాయి. ఏదో కొత్తగా ఏదో చేయడం అనేది సాధ్యం కాదు. కాబట్టి అక్కడికి ఏమైంది, అందుకే దీని గురించి శాస్త్రంలో శంకరాచార్యుల వారు ఒక మాట చెప్పారు, జ్ఞాపకం హి శాస్త్రం న కారకం అని అన్నారు. శాస్త్రం ఏం చేస్తుంది అని అంటే ఉన్నటువంటి విషయాల్ని మనకు తెలియజేస్తుంది. అంటే ఏది సరైనటువంటి మార్గం, మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనకి మంచిది, మనం అనుకున్నటువంటి శ్రేయస్సు మనకి తెలుస్తుంది, మనకి లభిస్తుంది అనే విషయాన్ని శాస్త్రం మనకి తెలియజేస్తుందే తప్ప శాస్త్రం కొత్తగా ఒక మార్గాన్ని సృష్టించి ఈ మార్గంలో వెళితే నీకు శ్రేయస్సు అని ఇప్పుడు చెప్పదు. ఉన్న మార్గం ఏదో దాన్ని శాస్త్రం చూపిస్తుంది. అందుకే దీన్ని జ్ఞాపకం అంటే మనకి తెలియజేసేది అని అర్థం. అంటే ఉన్న విషయాన్ని శాస్త్రం మనకి తెలియజేస్తుంది. కాబట్టి అక్కడికి ఏమైంది అంటే, ఇప్పుడు నాకు శాస్త్రంతో పని లేదు, అవి చెప్పింది నేను ఎందుకు చెయ్యాలి అని అన్నా కూడా అనే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తమ జీవితంలో ఏం కోరుకుంటున్నారు, శ్రేయస్సుని పొందాలి, పరిపూర్ణమైనటువంటి శ్రేయస్సుని పొందాలి. అందరూ కూడా ఇప్పుడు ప్రపంచంలో ఒక ఆస్తికుడైనా, ఒక నాస్తికుడైనా, ఒక పండితుడైనా, ఒక పామరుడైనా, ఒక మహారాజైనా, ఒక సైనికుడైనా, ఒక మందబుద్ధి అయినా, ఒక బుద్ధిశాలి అయినా, ఎవరైనా కూడా కోరుకునేది ఏమిటి, నాకు సుఖం కావాలి, నేను సుఖంగా ఉండాలి, అందులోనూ అన్నిటికంటే ఎక్కువ సుఖాన్ని నేను పొందాలి, అందులోనూ శాశ్వతంగా స్థిరంగా ఉండేటటువంటి సుఖాన్ని పొందాలి. సుఖం కావాలి అనేది అందరికీ ఉండేటటువంటి కోరిక. ఆ సుఖంలోనూ మళ్ళీ రెండు విషయాలు, ఆ సుఖం అనేది ఉన్న దాంట్లో అన్నిటికంటే ఎక్కువగా ఉండాలి, అందులోనూ అది ఎప్పుడూ ఉండేట్టుగా ఉండాలి. ఏదో కాసేపు వచ్చి వెళ్ళిపోతే అసంతృప్తిగా ఉండదు. ఎప్పుడూ ఉండేటటువంటి సుఖం నాకు కావాలి, స్థిరమైనటువంటి సుఖం, శాశ్వతమైనటువంటి సుఖం కావాలి. ఇది అందరికీ ఉన్నటువంటి కోరిక. ఒక ఆస్తిక శాస్త్రములు నమ్మేవాడైనా నమ్మని వాడైనా ఎవరైనా కూడా అందరికీ ఉండేటటువంటి కోరిక. మరి ఇటువంటి కోరిక అందరికీ ఉన్నా కూడా మరి ఆ ఫలం మాత్రం ఎందుకు లభించట్లేదు? ఫలం మాత్రం అనుకున్నట్టుగా లభించట్లేదు. దుఃఖం వద్దు అన్నా కూడా అది ఆగట్లేదు, సుఖం కావాలి అన్నా కూడా అది లభించట్లేదు. కాబట్టి అక్కడికి ఏమైంది అంటే, ఎవరైతే మాకు శాస్త్రంతో పని లేదు, శాస్త్రాన్ని మేము ఎందుకు అనుసరించాలి అనేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ కోరిక అనేది ఉంటుంది. ఖచ్చితంగా మనిషి అంటేనే ఈ కోరిక అనేది ఉంటుంది తప్పకుండా. ఈ కోరిక ఉన్నా కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ఫలం మాత్రం వాళ్ళకి లభించట్లేదు. అంటే అక్కడికి ఏమైంది అనంటే, వాళ్ళు అనుకున్నటువంటి ఫలాన్ని పొందడానికి ఒక మార్గం కావాలి, అది వాళ్ళు అనుకున్నటువంటి మార్గం సరిపోదు. వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో నేను ఇలా ఉండిపోతే చాలు కదా, శాస్త్రాలు మాకెందుకు అని ఎవరైతే అనుకుంటున్నారో అలా ఉన్న వాళ్ళకి ఆ ఫలం అనేది లభించట్లేదు. ఎందుకు లభించట్లేదు అనంటే, ఫలాన్ని మనం పొందాలి అనంటే దానికి కావాల్సినటువంటి మార్గంలో మనం వెళ్ళాలి, దానికి కావాల్సినటువంటి పనిని మనం చెయ్యాలి. ఆ పనిని చెయ్యాలి అనంటే ఈ ఫలాన్ని పొందడానికి నేను ఏ పని చెయ్యాలి అనే విషయం మనకు తెలియాలి. ఆ విషయాన్ని
మనం ఎలా తెలుసుకోవాలి, ఆ విషయాన్ని మనకి తెలియజేయడానికే శాస్త్రములు వచ్చాయి. శాస్త్రములు చేస్తున్న పని అది. అందరికీ కూడా, ఈ ప్రపంచంలో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా ఏ కోరిక అయితే ఉందో, ఇటువంటి శాశ్వతమైన సుఖాన్ని పొందాలి, ఆ శాశ్వతమైన సుఖాన్నే మనం మోక్షము అని అంటాం. మన శాస్త్రంలో మోక్షము అనే మాటతో చెప్పారు. కాబట్టి ఆ శాశ్వతమైనటువంటి సుఖాన్ని పొందడానికి ఒక మార్గం అనేది ఈ ప్రపంచంలో ఉంది. ఆ మార్గం ఏమిటి అనే దాన్ని శాస్త్రములు మనకి తెలియజేస్తున్నాయి. ఆ శాస్త్రములు ఆ మార్గాన్ని సృష్టించలేదు. ఆ మార్గం ఉంది, దాన్ని శాస్త్రములు మనకి తెలియజేస్తున్నాయి. ఇప్పుడు ఒక విషయం ఉంది, ఇక్కడ ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు అక్కడ ఉన్నంత మాత్రాన నాకు తెలిసిపోదు. ఆ వస్తువు ఇక్కడ ఉంది అని నాకు తెలియజేసేటటువంటి ప్రమాణం ఒకటి కావాలి. ఈ వస్తువు ఇక్కడ ఉంది, ఈ వ్యక్తి ఇక్కడ ఉన్నారు అనేటటువంటి విషయం నాకు ఎలా తెలుస్తుంది? నేను చూస్తే తెలుస్తుంది. అక్కడికి చూడాలి అని అంటే నా కంటితో నేను చూస్తే అప్పుడు నాకు ఆయన అక్కడ ఉన్నారు, ఆ వస్తువు ఇక్కడ ఉంది అనే విషయం నాకు తెలుస్తుంది. అంటే అక్కడికి ఏమైంది, నా కన్ను ఏం చేస్తోంది? కొత్తగా ఆయన్ని సృష్టించి నాకు చూపించట్లే, ఉన్నారు ఆయన్ని నాకు చూపిస్తోంది. కొత్త కొత్త వస్తువులన్నింటినీ కూడా సృష్టి చేసి నా కన్ను నాకు చూపించదు. అన్ని వస్తువులు అలాగే ఉన్నాయి. అయితే ఆ ఉన్న వస్తువుని నాకు చూపించేది ఏది అని అంటే నా కన్ను. అదేవిధంగా శాస్త్రముల్లో చెప్పబడినటువంటి శ్రేయో మార్గం అనేది ఏదైతే ఉందో అది నిజంగా ఉంది. అయితే దాన్ని మనకి తెలియజేసేటటువంటి ఒక మాధ్యమం ఏమిటి అంటే అది శాస్త్రం. కాబట్టి అక్కడికి ఏమైంది అని అంటే, ఎవరికైతే ఈ శ్రేయస్సుని పొందాలి అనేటటువంటి ఆశ ఉందో వాళ్ళందరికీ కూడా దానికి కావాల్సినటువంటి మార్గం కావాలి. ఆ శ్రేయస్సుని పొందడానికి ఒక మార్గం కావాలి. ఆ మార్గాన్నే శాస్త్రములు మనకి చూపిస్తూ ఉన్నాయి. కాబట్టి మనం శాస్త్రముల్ని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా శాస్త్రములు చూపించినటువంటి మార్గం యొక్క ఆవశ్యకత మనకుండనే ఉంది అని అయింది. అంటే ఇప్పుడు ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా ఆ శ్రేయస్సుని పొందాలి అనే ఆశ అందరికీ ఉండనే ఉంది. దాన్ని మాత్రం అందరూ ఒప్పుకోవాల్సిందే. వాడు ఆస్తికుడైనా నాస్తికుడైనా అందరికీ ఈ కోరిక ఉండనే ఉంది. ఎవరు కూడా నాకు సుఖం అక్కర్లేదు, దుఃఖం కావాలి అని ఎవరు అనరు. తప్పకుండా అందరూ నాకు సుఖమే కావాలి అని అంటారు. కాబట్టి ఈ ఆశ ఉన్నటువంటి ప్రతి మనిషికి వాళ్ళు శాస్త్రాలను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా శాస్త్రములు చెప్పినటువంటి మార్గం యొక్క అవసరం వాళ్ళకు ఉండనే ఉంది. ఆ ఫలాన్ని కనుక వాళ్ళు పొందాలి అని అంటే శాస్త్రములు చెప్పినటువంటి మార్గంలో వెళ్ళాల్సిందే. అందుకే శాస్త్రముల్లో ఈ విషయాన్ని ఊరికే చెప్పలేదు. ఏదో ఊరికే ఈ మార్గంలో వెళ్ళిపోతే నీకు మంచిది అవుతుందని అలా ఊరికే చెప్పలేదు. చాలా చర్చించి రకరకాల యుక్తుల్ని అన్నిటినీ కూడా పెట్టుకొని దీర్ఘకాల చర్చ చేసి ఈ విషయాన్ని నిర్ణయించారు. ఇంకా అందరూ కోరుకునేటటువంటి ఆ శ్రేయస్ ఏదైతే ఉందో దాన్ని పొందడానికి ఇదొక్కటే మార్గము అనేటటువంటి విషయాల్ని శాస్త్రంలో ఆ ఊరికే ఏదో ఒక 2 రోజులు కూర్చొని ఏదో విచారణ చేసి ముగించలేదు. చాలా విస్తారంగా దీన్ని వివరణ చేసి చర్చ చేసి ఇదే అసలైనటువంటి మార్గము అని నిర్ణయించారు. కాబట్టి అక్కడికి ఏమైంది అని అంటే, శాస్త్రముల్లో చూపించినటువంటి మార్గం అందరికీ కూడా అవసరమైనటువంటిది. ఈ విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. కాబట్టి అక్కడికి ఏమైంది అని అంటే, శాస్త్రముల యొక్క గొప్పతనం అలాగే శాస్త్రముల్లో చెప్పబడినటువంటి విషయాల యొక్క జ్ఞానం అందరికీ లేదు. కాబట్టి అందరూ ఏం చేస్తున్నారు అంటే, మాకు శాస్త్రముల యొక్క అవసరం ఏముంది, మేమే తెలుసుకుంటాం, మేమేదో చేసేస్తాము అని అందరూ అంటూ ఉంటారు. కానీ అలా చేయడం అనేది కుదరదు. ఎందుకంటే ఈ విషయం అనేది అంత గంభీరమైనటువంటి, చాలా సామాన్యమైన విషయం కాదు, ఇది చాలా గంభీరమైనటువంటి విషయం. కాబట్టి ఇటువంటి విషయాన్ని శాస్త్రములు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి అక్కడికి ఏమైంది అంటే, అందరూ కూడా ఈ శాస్త్రముల్లో చెప్పబడినటువంటి ఆ గొప్ప మార్గాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి. శాస్త్రముల యొక్క గొప్పతనం ఏమిటి అనేదాన్ని మనం తెలుసుకోగలగాలి. కాబట్టి అక్కడికి ఏమైంది అంటే, శాస్త్రములు లేకపోయినా పర్వాలేదు, నేనేదో తెలుసుకుంటాను అని అంటే అది తెలుసుకోవడానికి సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి అక్కడికి శాస్త్రములు ఎందుకు వచ్చాయి, ఎందుకు అసలు శాస్త్రములు ప్రవృత్తం అయి ఉన్నాయి అని అంటే, ఏదైతే మనందరం కోరుకుంటూ ఉన్నటువంటి ఫలం ఉందో దానికి కావాల్సినటువంటి మార్గాన్ని మనకి చూపించడానికి వచ్చాయి. ఎందుకంటే ఈ మార్గాన్ని మనం కంటితో చూస్తే తెలిసేది కాదు, కంటితో చూడలేం. ఈ ధర్మాధర్మాలని వీటన్నిటిని కూడా మన కంటితో చూసే వస్తువులు కావు ఇవన్నీ కూడా. కాబట్టి దాన్ని తెలుసుకోవాలంటే ఒక సరైనటువంటి ప్రమాణం ఉండాలి. ఆ ప్రమాణమే శాస్త్రములు. కాబట్టి ఈ శాస్త్రముల యొక్క గొప్పతనం అందరికీ తెలియాలి. శాస్త్రముల యొక్క ప్రామాణ్యం, ఇందాక చెప్పినట్టుగా ఆ ప్రామాణ్యం అనేది ఏదైతే ఉందో అది అందరికీ తెలియాలి. కాబట్టి ఇక్కడ శాస్త్రముల యొక్క అవసరం అనేది ప్రతి మనిషికి కూడా తప్పకుండా ఉండనే ఉంది. తాను కోరుకున్నటువంటి శ్రేయో మార్గాన్ని, ఎందుకంటే
శాస్త్రం చెప్పినటువంటి మార్గంలో వెళ్ళి శ్రేయస్సుని పొందినటువంటి వాళ్ళు చాలామంది ఉండనే ఉన్నారు. తాము ఏ కోరికనైతే కలిగి ఉన్నారో ఆ కోరిక ప్రకారం ఫలాన్ని పొందినటువంటి వాళ్ళు, మోక్షాన్ని పొందినటువంటి వాళ్ళు చాలామంది ఉండనే ఉన్నారు. కానీ శాస్త్రముల్ని వదిలేసి మోక్షాన్ని పొందినటువంటి వాళ్ళు అని అంటే అలా ఎవరూ లేరు. ఏదో వాళ్ళు ప్రయత్నించి ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళకి శాస్త్రాలను ఒప్పుకోవాలి, శాస్త్రాలను ఒప్పుకోవాలి అని వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళు ఏదో ఒక మార్గాన్ని అనుకొని ఈ మార్గంలో నేను వెళతాను అని అనుకుంటూ ఉండొచ్చు. కానీ అలా వెళ్ళి శ్రేయస్సుని పొందినటువంటి వాళ్ళు లేరు. కాబట్టి అక్కడికి ఏమైంది అని అంటే ఈ మార్గం అనేది మనకి చాలా అవసరమైనటువంటిది. శాస్త్రం చెప్పినటువంటి మార్గాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి. అలాగే ఇక్కడ ఇంకోటి ఏమిటి అని అంటే ఏదో వెనకటి కాలంలో రాసినటువంటి శాస్త్రాలు ఇప్పుడు ఎందుకు అని కొంతమంది అంటూ ఉంటారు. కానీ వెనకటి కాలంలో రాసినా ఇప్పటి కాలంలో రాసినా శాస్త్రములు ఏ విషయాన్ని అయితే చెప్తున్నాయో ఆ విషయాలు ఏమీ మారలేదు. ఇప్పుడు ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వాళ్ళకు కూడా నాకు సుఖం కావాలి అనేటటువంటి ఆశ ఉండనే ఉంది, ఇవాళకి కూడా ఆశ అనేది ఉండనే ఉంది. అదేవిధంగా శాస్త్రములు ఏం చెప్తున్నాయి, ఇది ధర్మం, ఇది చెయ్యాలి, ఇది అధర్మం, దీన్ని చేయకూడదు, ఈ చేయకూడదు అని చెప్పినా కూడా నువ్వు దాన్ని చేసావు అని అంటే దాని ద్వారా నీకు దుఃఖం అనేది సంప్రాప్తిస్తుంది, దేన్ని చేయమన్నారో దాన్ని చేస్తే తద్వారా నీకు సుఖం అనేది లభిస్తుంది అని శాస్త్రములు మనకి చెప్తున్నాయి. ఇది ఎప్పటికీ మారదు. ఇది ఏ యుగమైనా సరే, ఏ కాలమైనా సరే, ఏ శతమానమైనా కూడా ఇది మారదు. ఇప్పుడైనా మారదు, 100 ఏళ్ల క్రితం 1000 ఏళ్ల క్రితం మారదు, ఇప్పటికీ మారదు, ఇంకా భవిష్యత్తులో కూడా అది ఎప్పటికీ మారదు. అది ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉంటుంది. కాబట్టి అక్కడికి ఏమైంది అంటే శాస్త్రములు మనకి ఏ విషయాన్ని అయితే చెప్తున్నాయి అవి రచింపబడిన కాలం ఏదైనా ఉండొచ్చు, కానీ దాంట్లో చెప్పబడినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికీ కూడా నూతనంగానే ఉంటాయి, మనకు కావాల్సినటువంటి విషయాలుగానే ఉంటాయి. అలాగే ఇప్పుడు ఇంకో విషయం ఏమిటి అని అంటే ఈ ప్రపంచంలో చాలామంది ఏమంటూ ఉంటారు, మనమంతా చాలా ఆధునికమైనటువంటి కాలంలో ఉన్నాం, ఇంత ఆధునికత వచ్చింది, ఇన్ని సౌకర్యాలు పెరిగినాయి, మనిషి తన బుద్ధితో ఇవన్నీ కూడా కనిపెట్టాడు, అవి చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, కాబట్టి ఇవన్నీ మనం ఆధునికంగా ఇంత ముందుకు వెళ్ళినా కూడా ఇంకా ఈ శాస్త్రములు ఇవన్నీ కూడా మనకు కావాలా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఇక్కడ మనిషి నిజంగా చాలా తన యొక్క బుద్ధిశక్తితో చాలా వస్తువుల్ని కనిపెట్టాడు, తద్వారా చాలా సౌకర్యాల్ని పొందుతున్నాడు అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు, అది వాస్తవమే. కానీ ఈ ప్రపంచంలో సౌకర్యములు పెరిగినాయి అనే మాట ఎంత వాస్తవమో దుఃఖం ఏమీ తగ్గలేదు అనేది కూడా అంతే వాస్తవం. తప్పకుండా దీని అందరూ కూడా ఒప్పుకోవాల్సిందే. దుఃఖం ఏమాత్రం తగ్గలేదు, సుఖం కూడా ఉండనే ఉంది. ప్రపంచంలో సుఖము దుఃఖము రెండూ కూడా ఉండనే ఉన్నాయి. ఈ సుఖ దుఃఖాలు ఇప్పుడు ఉన్నాయి, 100 సంవత్సరాల క్రితం ఉన్నాయి, 1000 సంవత్సరాల క్రితం ఉన్నాయి, ఇంకా 1000 సంవత్సరాలు గడిచినా కూడా ఉండనే ఉంటాయి. అంటే అక్కడికి ఏమైంది, 100 సంవత్సరాల క్రితం కూడా చాలా సుఖంగా ఈ సౌకర్యాలు ఏమీ లేనటువంటి కాలంలోనూ చాలా సుఖంగా ఉన్నటువంటి వాళ్ళు ఉండేవారు. అలాగే దుఃఖాన్ని అనుభవించేవాళ్ళు అప్పుడు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇన్ని సౌకర్యాల మధ్య కూడా చాలా దుఃఖాన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, సుఖంగా ఉండేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే అక్కడికి ఏమైందంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఆధునికత అనేది మారినా కూడా సుఖ దుఃఖాలు మాత్రం మారలేదు. అవి అప్పుడు ఉన్నాయి. పైగా ఇప్పుడు కాలంలో చాలామంది ఏమంటుంటారు, ఇప్పుడు మనం 2 రకాల మాటలని మనమే మాట్లాడుతుంటాం. ఏమిటి, వెనకటి కాలంలో ఈ సౌకర్యాలు ఏమీ లేక చాలా కష్టపడుతుండేవాళ్ళు, ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి కాబట్టి హాయిగా సుఖంగా ఉన్నాం అని కూడా మళ్ళీ మనమే అంటాం. మళ్ళీ ఇంకో సందర్భంలో మనమే ఏమంటాం అని అంటే వెనకటి కాలంలో అయితే ఇవన్నీ ఉండేవి కాదు, చాలా హాయిగా ఉండేవాళ్ళు, చాలా సుఖంగా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇవన్నీ రావడం వల్ల కొత్త కొత్త దుఃఖాలు ఇబ్బందులు మొదలైనాయి అని మళ్ళీ మనమే అంటాం. 2 రకాల మాటలనే అనేది మనమే. ఇవేమీ లేక పాపం కష్టపడ్డారు అని అంటాం, ఇవేమీ లేకుండా చాలా హాయిగా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇవన్నీ రావడం వల్ల మనం కష్టపడుతున్నాం, ఇవన్నీ ఉండడం వల్ల కష్టపడుతున్నాం అని అంటున్నాం. అంటే అక్కడికి ఏమైంది అని అంటే సుఖము దుఃఖము రెండూ కూడా ప్రపంచంలో ఉండనే ఉన్నాయి. ఈ ధర్మాధర్మాలకి సుఖ దుఃఖాలతో సంబంధమే తప్ప ఈ ఆధునికతతోనా, ప్రాచీన కాలమా, ఆధునిక కాలమా అనే దాంతో సంబంధం ఉండదు. కాబట్టి ఎప్పటి వరకైతే మనిషి సుఖాన్ని కోరుకుంటాడో, దుఃఖాన్ని వద్దనుకుంటాడో అప్పటి వరకు ధర్మాధర్మాలు మనిషికి కావాల్సిందే. ప్రపంచంలో ఎంత ఆధునికత అనేది వచ్చినా కూడా మనిషి సుఖాన్నే కోరుకుంటాడు, దుఃఖాన్ని కోరుకోడు, దుఃఖాన్ని వద్దనుకుంటాడు. ఇది మాత్రం మారట్లేదు. ఆధునికత ఎంత వచ్చినా కూడా ఇప్పుడు వెనకటి కాలంలో అయితే ఆధునికత ఉండేది కాదు, కాబట్టి అప్పటి కాలంలో ఉన్న మనుషులు సుఖాన్ని కోరుకునేవాళ్ళు, దుఃఖాన్ని వద్దనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆధునికత పెరిగింది కాబట్టి మేము దుఃఖాన్ని కోరుకుంటాం, సుఖాన్ని వదిలేస్తాం అని ఎవరు అన్నారు. కాబట్టి ఈ కోరికలు ఎప్పటికీ కూడా మారవు. అదేవిధంగా ఈ రెండిటికీ కూడా సాధనములైనటువంటి ధర్మాధర్మాలు కూడా ఎప్పటికీ మారవు. కాబట్టి అక్కడికి ఏమైందంటే సౌకర్యాల వల్ల ఒకవైపు నుంచి దుఃఖం రావడం ఆగిపోయి ఉండొచ్చు, కానీ ఇంకోవైపు నుంచి ఆ దుఃఖం అనేది రానే వస్తుంది. ఎందుకు అనంటే
ఆ సౌకర్యం అంటే ఆ దుఃఖానికి కారణమైనటువంటి అధర్మం అనేది ఉండనే ఉంది కాబట్టి అది వచ్చే ద్వారం మారచ్చు. ఇప్పుడు ఈ తలుపు నుంచి రాకుండా ఈ తలుపును మూసేసామనంటే ఇంకో తలుపు ఉంది, మళ్ళీ దాని నుంచి రానే వస్తారు ఎవరైనా కూడా. కాబట్టి అధర్మం అనేది ఉన్నంత వరకు దుఃఖం ఆగదు, ధర్మం అనేది ఉన్నంత వరకు సుఖం తప్పకుండా, సుఖాన్ని ఎవరు ఆపలేరు. మన దగ్గర ధర్మం అనేది ఉంది అని అంటే ఎక్కడున్నా కూడా, ఎన్ని కష్టాలలో ఉన్నా కూడా మనం సుఖాన్ని సుఖంగా ఉండగలుగుతాం. అదే అధర్మం అనేది ఉంది అని అంటే ఎన్ని సౌకర్యాల మధ్య ఉన్నా కూడా దుఃఖాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. కాబట్టి ఈ సుఖ దుఃఖాలకి ధర్మాధర్మాలతో సంబంధమే కానీ వేరే వాటితో కాదు. ఆధునిక కాలమా సౌకర్యం ఉన్నాయా లేవా అనే దాంతో సంబంధం ఉండదు. ఇన్ని సౌకర్యాల మధ్య నుండి కూడా దుఃఖాన్ని అనుభవించే వాళ్ళు ఉన్నారు, ఏ సౌకర్యాలు లేని కాలంలో కూడా సుఖంగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అక్కడికి ఏమైంది అంటే ఈ సాధనాలు, ఈ భోగ్య వస్తువులు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవి మనకి సుఖాన్ని అందించడానికి ఒక మాధ్యమాలే తప్ప మూల కారణం అది కాదు. సుఖ సాధనాలు అని లోకంలో చాలా ఉన్నాయి. ఈ సుఖ సాధనాలు సుఖానికి మూలం కావవి. సుఖానికి మూలం ఏమిటి అంటే ధర్మమే. అయితే ఆ ధర్మం మనకి సుఖాన్ని ఇవ్వాలి అని అంటే ఏదో ఒక వస్తువు ద్వారా మనకి సుఖాన్ని ఇస్తుంది. ఆ వస్తువే సుఖ సాధనం అని మనం లోకంలో అంటూ ఉంటాం. భోగ్య వస్తువులు అని వాటిలోనే మనం అంటాం. కాబట్టే ఎప్పుడైతే ధర్మం కంటే అధర్మమే ప్రబలంగా ఉంటుందో అప్పుడు ఆ సుఖ సాధనం ఉన్నా కూడా అది మనకి సుఖాన్ని ఇవ్వదు. చేతిలోనే సుఖ సాధనం ఉంది కానీ దాన్ని మనం అనుభవించలేం. ఎందుకు అలా జరుగుతుంది అని అంటే సుఖ సాధనం చేతిలో ఉన్నా కూడా దాని నుంచి సుఖాన్ని అనుభవించడానికి ధర్మం అనేది ఉండాలి, దాని వెనకాల ధర్మం అనేది ఉండాలి. కానీ అది లేదు కాబట్టి సాధనం చేతిలో ఉన్నా కూడా దాన్ని మనం అనుభవించలేకపోతున్నాం. కాబట్టి అక్కడికి ఏమైంది అని అంటే శాస్త్రములు మనకేం తెలియజేస్తున్నాయి, ఏది ధర్మం అనే విషయాన్ని శాసిస్తున్నాయి. ఈ ధర్మాధర్మాల ఫలితం ఏమిటి అని అంటే సుఖము దుఃఖం. ఆ సుఖ దుఃఖాలలో సుఖం కావాలి, దుఃఖం వద్దు అనేటటువంటి ఆ కోరిక మాత్రం మనిషికి ఉండనే ఉంటుంది. ఎప్పటికైనా అది ఉండనే ఉంటుంది, అది అలాగే ఉంటుంది, అది మాత్రం మారదు. కాబట్టి అది ఉన్నంత వరకు శాస్త్రములు చూపించినటువంటి మార్గం యొక్క అవసరం ఖచ్చితంగా మనకు ఉండనే ఉంది. ఆ కోరికలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఈ మార్గం యొక్క ఆవశ్యకత అనేది ఉండనే ఉంది. వాళ్ళకి తెలియకపోవచ్చు, శాస్త్రమే అసలైనటువంటి ప్రమాణం, దీని ద్వారా చూపించేటటువంటి మార్గం ద్వారానే మనకి శ్రేయస్సు లభిస్తుంది అనే విషయం వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళు తెలుసుకునేట్టుగా చెయ్యాలి. ఆ చేయవలసినటువంటి బాధ్యత పెద్దవాళ్ళందరికీ ఉంది. అంటే వాళ్ళకు కూడా దీని గురించి సరిగ్గా తెలిసేటట్టుగా చేసేటటువంటి బాధ్యత అది అందరికీ కూడా ఉన్నది. కాబట్టి శాస్త్రముల యొక్క అవసరం అనేది ఎప్పటికైనా కూడా ఉండనే ఉంటుంది. ఎంత ఆధునిక కాలం దాన్ని ఒప్పుకోవాల్సిందే. ఇందాక చెప్పినట్టుగా రకరకాల సాధనాన్ని ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ సాధనాలన్నింటినీ కూడా కనిపెట్టాడు మనిషి, అదంతా వాస్తవమే, అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ వీటిని పెట్టుకొని, ఈ ఆధునికతను పెట్టుకొని ఈ ధర్మాధర్మాలు మాకెందుకు అనేటటువంటి ప్రశ్నను అడగడం మాత్రం అది చాలా తప్పు. అది ఇంకా కనిపెట్టచ్చు, ఇంకో 100 ఏళ్ల తర్వాత, ఇంకో 50 ఏళ్ల తర్వాత ఇంకా ఆధునికత పెరగచ్చు, ఇంకా ఏవేవో సాధనాలను కనిపెట్టచ్చు, అన్నీ కూడా రావచ్చు, ఇంకా భవిష్యత్తులో చాలా వస్తాయి. కానీ అవి ఎంత వచ్చినా కూడా ఇది మాత్రం మారదు. దాన్ని పెట్టుకొని దీన్ని మారుస్తామనంటే ఇది మారేటటువంటి విషయం కాదు. గురుగారు, ఈ శాస్త్రం గురించి చాలా బాగా అర్థమైంది. అయితే ఇక్కడ వచ్చే సందేహం ఏమిటంటే ఈ ఆధునిక కాలంలో ఎవరికి వాళ్ళు వృత్తుల్లో చాలా నిమగ్నులై ఉంటున్నారు. అంటే సుమారుగా 10 గంటలు దాకా వేరే ప్రదేశంకు వెళ్ళి అక్కడే వాళ్ళు వృత్తి ఉద్యోగాలు చేసుకుంటూ మళ్ళీ ఎప్పుడో రాత్రులు తిరిగి వచ్చి ఇలాంటి ఒక వ్యవస్థ ఉన్నప్పుడు సనాతన ధర్మాన్ని పాటించడానికి వాళ్ళకి అవకాశం ఎలాగ ఉంటుంది? ఏదైనా మీరు ఉపాయం ఇవ్వగలరని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా యువత కూడా చదువుల్లో కూడా అలాగే ఉంటున్నారు వారు. దీనికి ఒక ఉపాయం మీరు ఇవ్వగలరని ప్రార్థిస్తున్నాను గురుగారు. అదే ఇప్పటి కాలంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ లేకపోతే ఉద్యోగ వ్యవస్థ వీటన్నిటి నిమిత్తంగా చాలా గంటల పాటు, ప్రతిరోజు చాలా గంటల పాటు దానికోసం సమయాన్ని వెచ్చించాల్సి వస్తుంది అందరికీ కూడా. ఇది అనివార్యం కాబట్టి వాటికి ఆ సమయాన్ని వెచ్చించాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే శాస్త్రం మనిషిని ధర్మాన్ని ఆచరించమని శాసించేటప్పుడు ఈ శాసనంలోనే ఇంకొక విషయాన్ని కూడా చెప్పింది శాస్త్రం. ఏమిటి అని అంటే నీకున్నటువంటి శక్తి సామర్థ్యాలకి తగినట్టుగా నువ్వు చేయాలి అని చెప్పింది. ఎక్కడా కూడా శాస్త్రం మనిషిని బలవంతంగా ఈడ్చుకొచ్చి నువ్వు ఇది చేయాలి అని చెప్పదు శాస్త్రం. నీకున్నటువంటి శక్తి సామర్థ్యాల ఇప్పుడు ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టి ఏదో ఒక మంచి పని చేయాల్సినటువంటి సామర్థ్యం ఉన్నవాడికి శాస్త్రం నువ్వు 100 రూపాయలు ఖర్చు పెడితే సరిపోదు, నువ్వు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే అని ఎప్పుడు శాస్త్రం చెప్పదు. నువ్వు 1,00,000 రూపాయలు ఖర్చు పెడితేనే నీకు మంచి చేస్తాను, లేదంటే చెయ్యను అని ఎప్పుడు శాస్త్రం చెప్పదు. ధర్మం కూడా అలా చెప్పదు. శాస్త్రం ఏం చెప్పింది అని అంటే
నీకు దగ్గర ఇంతే సామర్థ్యం ఉందా, అయితే దాన్నే నువ్వు చెయ్యి, నీకు కావలసినటువంటి శ్రేయస్సుని నేను ఇస్తాను అని ధర్మం అని శాస్త్రం మనకి చెప్పింది. అందుకే స్వయంగా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః అని అన్నాడు. అంటే ఏమిటి? నువ్వేదో నాకు లక్షలు కోట్లు కిలోలు బంగారాలన్నీ సమర్పించాల్సిన అవసరం లేదు. అంటే ఆ సామర్థ్యం ఉంటే నీ ఇష్టం, సమర్పించు, పర్వాలేదు. కానీ ఆ సామర్థ్యం కనుక నీకు లేదు అని అంటే ఆ సామర్థ్యం ఉన్న వ్యక్తిని చూసి అయ్యో ఆయన ఎంత చేస్తున్నాడే నేను అంత చేయలేకపోతున్నానే అని నువ్వు అస్సలు అనుకోవాల్సిన అవసరం లేదు. ఆ సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తితో నువ్వు పోల్చుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికైతే సామర్థ్యం ఉందో ఆయన ఆ పని చేస్తాడు, ఆ వ్యక్తి ఆ పని చేస్తాడు. కానీ నీకు ఆ సామర్థ్యం లేదా, దేవస్థానానికి వెళ్ళేటప్పుడు దారిలోనో ఎక్కడో ఒక చోట ఏదో ఒక తులసి మొక్క ఉండనే ఉంటుంది, అసలు మీ ఇంట్లోనే ఒక తులసి మొక్క ఉంటుంది, దాని నుంచి ఒక తులసి దళాన్ని తీసుకొచ్చి సమర్పించు. పత్రం, అదే పత్రం అంటే తులసి పత్రం అని అర్థం. దాన్ని తీసుకొచ్చి నాకు తులసి పత్రం, భగవంతుడు పూజకు ఉపయోగించేటటువంటి పత్రాలు, తులసి పత్రం, బిల్వపత్రం, ఇవేవైనా కూడా పూజకు ఉపయోగించేటటువంటి పత్రాలు, దాన్ని తీసుకొచ్చి సమర్పించావా చాలు, దాన్నే నేను చాలా సంతోషంగా స్వీకరిస్తాను. తదహం భక్త్యుపహృతం, భక్తితో నువ్వు దాన్ని సమర్పిస్తే దాన్నే నేను తీసుకుంటాను, నీకు అనుగ్రహం చేస్తాను అని భగవంతుడు అన్నాడు. పత్రం పుష్పం ఫలం తోయం, మిగతావన్నీ కూడా ఇంతే. కాబట్టి అక్కడికి ఏమైందంటే శాస్త్రం ఎప్పుడైనా కూడా ప్రతి ఒక్క మనిషికి తన సామర్థ్యాన్ని అనుసరించి ధర్మాన్ని ఆచరించాలి అని చెప్తుందే తప్ప ఎప్పుడు కూడా బలవంతంగా అది చేయాలి ఇది చేయాలి అని శాస్త్రం ఎప్పుడు కూడా బలవంత పెట్టదు. కాబట్టి మనిషి అయినట్టు అంటే మరి శాస్త్రం మనకి ఇంత అవకాశం ఇస్తోంది, నువ్వు ఇలా చేస్తేనే నీకు మంచి, లేదంటే నీకు ఏమీ లేనే లేదు, నువ్వు పాపి అయిపోతావు, నీకు దుఃఖం వచ్చేస్తుంది, అది ఇది అని చెప్పదు శాస్త్రం. ఏదో నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అది ఇది అని చెప్పదు శాస్త్రం. మన శాస్త్రం ఎప్పుడు కూడా అలా చెప్పదు. నీ సామర్థ్యానికి తగినట్టుగా నువ్వేం చేయగలుగుతావో అది చెయ్యి అని చెప్తుంది. అయితే ఒక మాటను మనం ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏమిటి అంటే సామర్థ్యం ఉన్నా కూడా లేదు అని చెప్పి నేను ఇది చేయలేను అని అనడానికి వీల్లేదు. శాస్త్రం మనకి ఇంత అవకాశం ఇచ్చింది కాబట్టి మనం ఏం చేయాలి? నీ సామర్థ్యానికి తగినంత నువ్వు చెయ్యి చాలు అని శాస్త్రం మనకి చెప్పింది. మరి మనకు శాస్త్రం ఇంత అవకాశాన్ని ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మన సామర్థ్యం ఏమిటి అనేదాన్ని మనం తెలుసుకోవాలి. మన సామర్థ్యానికి ఏమాత్రం తక్కువ కాకుండా మంచి పనులను చేయాలి, ధర్మాచరణ చెయ్యాలి. కాబట్టి శాస్త్రం నీకు సామర్థ్యం ఇచ్చినా కూడా, నీ సామర్థ్యం ప్రకారం నువ్వు చెయ్యని చెప్పినా కూడా మనకు ఉన్నటువంటి సామర్థ్యాన్ని సరిగ్గా తెలుసుకోకుండా, దాని గురించి సరిగ్గా ఆలోచించకుండా, దానికి మనం ఒక పరిమితిని ఏర్పరచుకొని ఇంతే నా సామర్థ్యం ఉన్నా కూడా దాన్ని ఆచ్ఛాదన చేసుకొని ఇంతే నాకు సామర్థ్యం అని చెప్పి మనం తక్కువ చేస్తే అప్పుడు మాత్రం మనకి మంచిది కాదు. కాబట్టి శాస్త్రం మనకి ఇంత అవకాశం ఇచ్చినప్పుడు మనం కూడా ఏం చేయాలి అంటే మన సామర్థ్యానికి తగినట్టుగా మనం చెయ్యాలి. ఇక్కడ సామర్థ్యం అంటే ఏమిటి? సామర్థ్యం అనేది రకరకాలుగా ఉంటుంది. శారీరకమైన సామర్థ్యం, ఆర్థికమైనటువంటి సామర్థ్యం, ఇలా ఇందాక చెప్పినట్టుగా కాలం మనకి లభించేటటువంటి, అనివార్యంగా మనం చేయవలసినటువంటి బాధ్యతలు చాలా ఉంటాయి, మన మీద చాలా బాధ్యతలు ఉంటాయి. ప్రతి మనిషికి లౌకికమైనటువంటి బాధ్యతలు ఎన్నో ఉంటాయి. అది ఇందాక చెప్పినట్టు చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, ఇంకా ఏవో ఇంటి పనులు, అవన్నీ కూడా రకరకాలుగా ఉంటాయి. ఈ పనులన్నిటినీ అనివార్యంగా ఇవి ఎంత చేయవలసి ఉన్నాయో ఈ పనులన్నిటినీ కూడా చేసిన తర్వాత మనకి ఎంత సమయం దొరుకుతోందో అయినంత వరకు ఈ పనులని చక్కగా చేయాలి. అదేవిధంగా దీనికోసం సమయాన్ని మిగుల్చుకోవాలి, ధర్మాచరణ కోసం కూడా మనం సమయాన్ని మిగుల్చుకోవాలి. ఈ రెండింటిని సమన్వయం చేసుకొని మనకి ఎంత సమయం దొరుకుతోందో ఆ ఉన్న సమయంలో మనం ఏం చేయగలుగుతామో దాన్ని చెయ్యాలి. ఇలా చేయడం ద్వారా మనం జీవితంలో ఈ జీవితాన్ని సార్థకపరుచుకోగలుగుతాం. కాబట్టి మనం చేయవలసినటువంటిది ఇది. ఎన్ని పనులున్నా ఆ పనులన్నీ ఉండనే అనివార్యంగా, ఇందాక చెప్పినట్టుగా అవన్నీ అనివార్యం కాబట్టి చేయాల్సిందే. కాబట్టి అనివార్యంగా మనం చేయవలసినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటి కోసం మనం ఎంత సమయాన్ని ఇవ్వాల్సి వస్తుందో, అనివార్యంగా ఎంత సమయాన్ని ఇవ్వాల్సి వస్తుందో, ఆ సమయం కాకుండా మనకి ఎంత సమయం మిగులుతోందో ఆ సమయంలో మనం ఏమి ఆచరణ చేయగలుగుతామో, ఏమేమి ధర్మాలని ఆచరించగలుగుతామో ఆ ధర్మాల్ని మనం ఆచరించాము అని అంటే అక్కడికి మనం అత్యుత్తమంగా ధర్మాన్ని ఆచరించినట్లే. నేనేదో తక్కువ చేస్తున్నానే అని అనుకోక్కర్లేదు. ఉన్న సామర్థ్యానికి తగినట్టుగా నేను చేస్తున్నానా లేదా, నాకున్న సామర్థ్యానికి తగినట్టుగా నేను చేస్తున్నానా లేదా అనేదే ఇక్కడ ముఖ్యం తప్ప ఇంకోళ్ళు చేసినట్టుగా నేను చేయగలుగుతున్నానా లేదా అనేది మనకి ఇక్కడ అనవసరం. అలా మనం ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. ఎందుకంటే శాస్త్రమే మనకి ఈ అవకాశాన్ని ఇచ్చింది, నీ సామర్థ్యానికి తగినట్టుగా చెయ్యి అని శాస్త్రమే మనకి చెబుతోంది. కాబట్టి ఆ ఉన్న సామర్థ్యానికి తగినట్టుగా మనం చేయగలుగుతున్నామా లేదా అనేదే ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఆ సామర్థ్యానికి తక్కువ కాకూడదు, ఎక్కువ చేయవలసిన అవసరమూ లేదు. ఉన్న సామర్థ్యానికి తగినట్టుగా చేస్తే చాలు. ఈ రకంగా చేయడం ద్వారా మనకి ఆధునిక కాలమైనా ఏ కాలమైనా కూడా మనం చక్కగా మంచి మార్గంలో వెళ్ళగలుగుతాం.
కాబట్టి ఈ ధర్మ మార్గాన్ని మనం చక్కగా అనుసరించగలుగుతాం, ఆచరణ చేయగలుగుతాం. కాబట్టి అందరూ కూడా యథాశక్తిగా ఉన్నటువంటి సమయం. అందుకే శాస్త్రంలో ఇన్ని మార్గాలు చెప్పారు. ఇప్పుడు శాస్త్రం అందరికీ కూడా నువ్వు అక్షరలక్ష జపం చేయాల్సిందే, ఒక రోజులోనే నువ్వు ఇంత జపం చేయాలి, ఒక రోజులోనే 1000 జపం చేయాలి, 10,000 జపం చేయాలి అని శాస్త్రం చెప్పదు. ఒక సంఖ్యను పెట్టారు, రకరకాల సంఖ్యల్ని పెట్టారు. 108 జపం చెయ్యి, అథవా 300 జపం చెయ్యి, అథవా 500 జపం చెయ్యి, అథవా 1000 జపం చెయ్యి అని శాస్త్రంలో ఇన్ని మార్గాలు పెట్టిందే అందుకోసం. అందరినీ కూడా నువ్వు 1000 జపం చేయాలి అని చెప్పలేదు శాస్త్రం. 1000 జపం చేసే సమయం ఉంది, నీకు సామర్థ్యం ఉంది అంటే తప్పకుండా చేయి, చాలా సంతోషం. అంతకంటే ఎక్కువ కూడా చేయొచ్చు, ఎంతైనా చేయొచ్చు. కానీ ఇంతైనా చెయ్యాలి అని శాస్త్రం చెప్పింది. ఇప్పుడు 108 జపం చేయాలి, ఏదో మంత్రమో నామో 108 జపం చేయాలి అని అంటే దానికి ఎంతసేపు పడుతుంది? 5 నిమిషాలు అథవా 10 నిమిషాలు, మహా అంటే 15 నిమిషాలు, అంతకంటే ఎక్కువేం పట్టదు. 15 నిమిషాలు కూడా నాకు సమయం లేదు అని మాత్రం ఎవరు అనలేరుగా లోకంలో. కాబట్టి శాస్త్రంలో చెప్పినటువంటి పక్షాలన్నింటిలోనూ అన్నిటికంటే కనిష్టమైనటువంటి పక్షం ఇది. కనీసం ఒక 108 అయినా చెయ్యి అని చెప్పింది శాస్త్రం. 108 చేయడానికి ఎంతసేపు పడుతుంది? 10 నుంచి 15 నిమిషాలు, అంతకంటే ఎక్కువ అవసరమే లేదు. అంతకంటే ఎక్కువ చేస్తున్నారు అని అంటే సరిగ్గా చేయట్లేదని అర్థం, ఎందుకంటే అవసరం లేదు కాబట్టి. ఒక మనిషి 108 చేయడానికి 20 నిమిషాలు అరగంట తీసుకుంటున్నాడు అని అంటే ఇక్కడ ఏదో తేడా ఉంది అని అర్థం. కాబట్టి అంతకంటే ఎక్కువ అవసరం లేదు. కాబట్టి ఉన్నటువంటిది ఎంత నువ్వు చేయగలవో అంత చెయ్యి అనే శాస్త్రం చెప్పింది. అందుకోసమే ఇన్ని రకాలుగా ధర్మాచరణని చెప్పిందే అందుకోసమే శాస్త్రం. కాబట్టి సామర్థ్యానికి తగినట్టుగా అందరూ కూడా ధర్మాచరణ చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక కాలంలో కూడా అందరూ కూడా తప్పకుండా ధర్మాచరణ చెయ్యాలి సామర్థ్యానికి తగినట్టుగా. తద్వారానే మనకి శ్రేయస్సుని పొందడానికి ఒక మార్గం అనేది లభిస్తుంది. ఈ ఆధునిక కాలంలో గతంతో పోలిస్తే ప్రవచనం చేసేవారి సంఖ్య విరళంగా పెరిగింది. అయితే గతంలో శాస్త్రం చదువుకున్నవారు, పుష్కలమైనటువంటి జ్ఞానం ఉన్నవాళ్ళు ప్రవచనాలు చేస్తే అదొక పద్ధతిగా ఉండేది. వినేవాళ్ళల్లో సంస్కారం, స్థాయి, చెప్పేవారిలో కూడా ఉండేది. ఇప్పుడు ఆధునిక కాలంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రవచనాలు చెప్పడం వల్ల ఆస్తికులైనటువంటి వారికి సంశయాలు పోవడం తగ్గి పెరగడం వస్తోంది. అంటే ఈ ప్రవచనం చేసేవారికి జగద్గురువుల ద్వారా ఒక నిర్దేశం ఆశిస్తున్నాను. ప్రవచనం అనేది ఏదైతే ఉందో ఇది అనేక విషయాల్ని ప్రజలకి తెలియజేయడం ద్వారా వాళ్ళల్లో జ్ఞానాన్ని పెరిగేట్టుగా చేసేటటువంటి ఒక అత్యుత్తమమైనటువంటి సాధనం ప్రవచనం అనేది. దీని ద్వారా శ్రోతలు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో చక్కటి జ్ఞానం అనేది లభిస్తుంది. వాళ్ళకి ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తం అవుతాయి. ధర్మం అనేది, ధార్మికమైనటువంటి బుద్ధి అనేది జాగృతం అవుతుంది. ఇలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇలా అంటే ధర్మాన్ని నిలబెట్టడంలో ప్రవచనాలకి చాలా ఉత్తమమైనటువంటి స్థానం ఉన్నది. ఒక విశేషమైనటువంటి ఆధార స్తంభంగా ఈ ప్రవచనం అనేది ఉంది. అయితే మరి ఇది ఒక ధర్మాన్ని నిలబెట్టడంలో ఈ ప్రవచనం అనేది ఒక ఆధారం కాబట్టి ఆ ఆధారం అనేది దృఢంగా ఉండాలి. ఒక ఆధార స్తంభం ఏదైతే ఉంటుందో దాని మీద ఆ పైకప్పు అనేది నిలబడుతుంది కాబట్టి ఆధార స్తంభం దృఢంగా ఉండాలి. ఎప్పుడైతే ఆధార స్తంభాన్ని దృఢంగా చేయమో అప్పుడేమవుతుందనంటే దాని మీద ఏ ఇంటినైతే మనం నిలబెట్టాలనుకుంటామో అది నిలబడదు. కాబట్టి ఈ ప్రవచనం అనేది చాలా దృఢంగా ఉండాలి. ప్రవచనంలో శాస్త్రములు, వేదములు, శాస్త్రములు, పురాణాలు, ఇతిహాసాలు, మన వైదిక వాంగ్మయం, మన యొక్క ఈ సనాతన ధర్మ వైదిక వాంగ్మయం ఏదైతే ఉందో దీనిలో చెప్పబడినటువంటి విషయాలన్నింటినీ మనం ప్రవచనాల్లో చెబుతూ ఉంటాం. ఇక్కడ చెప్పబడినటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రవచనాల్లో మనం చెప్పాలి అనంటే ముందు ప్రవచనకర్త ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తికి సంపూర్ణమైనటువంటి సరైనటువంటి జ్ఞానం ఉండాలి. ఆ సరైనటువంటి జ్ఞానం రావాలి అనంటే దానికి చక్కగా అధ్యయనం చేయాలి. అధ్యయనం చేయాలి అనంటే అధ్యయన పరంపర అనేది ఒకటి ఉంది. పారంపరికంగా వచ్చినటువంటి మార్గాన్ని అనుసరించి అధ్యయనం చేయాలి. నియమములను అనుష్ఠానం చేయడం ద్వారా అధ్యయనం చేయాలి. ఇలా చేసినప్పుడు విశేషమైనటువంటి ఆ శాస్త్రీయ పరంపర అనేది మనకి తెలుస్తుంది. చక్కగా దాన్ని చక్కగా మనం తెలుసుకోగలుగుతాం, ఇంకోళ్ళకి ఉపదేశం చేయగలుగుతాం, అనుష్ఠానం చేయించగలుగుతాం. కాబట్టి ఈ ప్రాచీన కాలం నుంచి వచ్చినటువంటి అధ్యయన పరంపర అనేది ఏదైతే ఉందో అందులోనూ విశేషతః గురుముఖత అధ్యయనం చేయడం, సరైనటువంటి గురువు నుంచి ఆ విషయాలన్నింటినీ కూడా చక్కగా తెలిసినటువంటి గురువు నుంచి అధ్యయనం చేయడం, అందులోనూ ఆ గురువు కూడా మళ్ళీ ఇంకో గురువు నుంచి అధ్యయనం చేసి ఉండాలి. ఎందుకంటే ఇది అనాది కాలం నుంచి వచ్చినటువంటి పరంపర.
ఒక శిష్యుడు గురువు నుంచి అధ్యయనం చేయాలి, ఈ గురువు ఇంకో గురువు నుంచి అధ్యయనం చేయాలి, ఆ గురువు ఇంకో గురువు నుంచి అధ్యయనం చేయాలి. ఇలా చేసినటువంటి అధ్యయన పరంపర అనేది ఏదైతే ఉంటుందో, ఈ పరంపరలో వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అసలైనటువంటి ఆ ప్రవచనాన్ని చెప్పగలిగే సామర్థ్యాన్ని పొందినవారు అయి ఉంటారు. అటువంటి వ్యక్తుల యొక్క ప్రవచనాల్ని మనం వినాలి. అదేవిధంగా ప్రవచనకర్తలందరూ కూడా ఈ రకంగా అధ్యయనం చేసి ప్రవచనం చెయ్యాలి. లేకపోతే ఏముందనంటే ఊరికే ఏవో 4 పుస్తకాలు, ఇప్పుడు చాలామంది ఏమనుకుంటుంటారు, ఇక్కడ వచ్చే విషయం ఏమిటంటే చాలామంది ఏమనుకుంటారు, ఇప్పుడు మేమంతా ఏదో గురువు దగ్గరికి వెళ్ళి అధ్యయనం చేయాల్సిన అవసరం ఏముంది, ఏదో 4 పుస్తకాలు చదివేస్తే చాలు కదా, ఏవో అనువాదాలు వచ్చినాయి, అనువాద గ్రంథాలు ఉన్నాయి, అలాగే ఈ ఆయా విషయాల్ని పెట్టుకుని గ్రంథాలని రాసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆ పుస్తకాలన్నీ ఓ 4 రోజులు చదివేస్తే, ఓ 4 ముక్కలు చదివేసేస్తే అక్కడికి జ్ఞానం వచ్చినట్టు అవుతుంది, అంతే తప్ప రాదు, వచ్చినట్టు అవుతుంది. కాబట్టి అక్కడ మేము ఏదో ప్రవచనం చెప్పేస్తే 4 ఉండనే ఉంటారు. ఇప్పుడు లోకంలో పరిస్థితి ఎలా ఉందనంటే, ఎవరు ప్రవచనం చెప్పినా కూడా అక్కడ కూర్చొని చప్పట్లు కొట్టేవాళ్ళు 4 ఉండనే ఉంటారు. ఎవరైనా సరే చప్పట్లు కొట్టేవాళ్ళు 4 ఉంటారు. అది చాలు వీళ్ళకి, ఆ 4 చేత చప్పట్లు కొట్టించుకున్నాం అనేది చాలు అనే పరిస్థితిలో ఉన్నారు చాలామంది. అటువంటి వాళ్ళు మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. కాబట్టి దీన్నే చూసేసి ఇంకా వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇంకా మాకు అన్నీ తెలుసు, 4 చప్పట్లు కొట్టారు, ఆహా చాలా అద్భుతంగా చెప్పారు అని అనగానే ఇంకా వీళ్ళంతా కూడా మాకు అన్నీ తెలుసు, ఇంకా మమ్మల్ని మించిన వాళ్ళు లేరు అని అనుకొని ఏం చేస్తారు, ఇంకా సంబంధం లేని విషయాలన్నింటిలో ఇంకా లోపలికి దూరుతూ ఉంటారు. ఇంకా సంబంధం లేని విషయాలన్నింటినీ కూడా మాట్లాడడం మొదలెడతారు. ఇప్పుడు జనాలు అంటున్నారు, జనాలు ఏదో చప్పట్లు కొట్టారు, మీరు బాగా ప్రవచనం చెప్పారు అని అనొచ్చు. ఎందుకంటే జనాలకు అసలు ఏ విషయమో తెలియదు, అసలుగా శాస్త్రంలో ఏముంది అనేది వాళ్ళకి తెలియదు. అక్కడ ఉన్నదాన్ని ఈయనేం చెప్పారు, అక్కడ ఉన్నదాన్ని ఉన్నట్టు చెప్పారా అథవా ఎలా చెప్పారనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళకి వినేవాళ్ళ శ్రోతల పరిస్థితి ఎలా ఉంటుంది, ఏదో వినడానికి ఒక మంచి ఏదో బాగుంది, వాళ్ళ మనస్సుకి బాగుంది అనిపించేట్టుగా 4 మాటలు ఎవరైనా ఆడారు అని అంటే చాలు, బాగుంది, చాలా బాగుంది అని వాళ్ళు అంటారు. అయితే వాళ్ళు అలా అన్నారు అన్నంత మాత్రాన ఈయన చెప్పిన విషయం సరిగ్గా ఉందా లేదా అనే దాన్ని మనం తెలుసుకోవాలి అంటే శాస్త్రముల ద్వారానే తెలుసుకోవాలి. వినేవాళ్ళకి బాగుంది అని అనిపించవచ్చు, కానీ మన మనస్సుకి బాగుంది అని అనిపించిందల్లా మంచిది అని అనడానికి వెళ్ళలేదు. ఎందుకంటే చెడు విషయాలు బాగున్నాయని మనకు అనిపిస్తాయి, మంచి విషయాలు నచ్చవు. 2 రకాలుగానూ ఉంది. మంచి విషయం మంచిదైనా మనకు అది నచ్చకపోవచ్చు, విషయం సరిగ్గా లేకపోయినా మనకు అది నచ్చచ్చు. అది మనిషి యొక్క స్వభావం ప్రకారం ఇలా విరుద్ధంగా మనిషి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడికి ఏమైంది అనంటే, ఏం చేసినా కూడా మనకి ఆ శాస్త్రములు పురాణాలు మనకి ఏ మార్గాన్ని చూపిస్తున్నాయో. అందులోనూ మళ్ళీ ఇంకో విషయం ఏమిటి, ఇక్కడ పురాణాల్లోనూ విషయ నిర్ణయం చేయాలంటే మళ్ళీ దానికి ఒక మార్గం ఉంది. ఎందుకంటే ఈ పురాణానికి ఆ పురాణానికి కొన్నిసార్లు పైపైన మనకి చూసినప్పుడు విరుద్ధంగా కనబడుతుంది. ఏదో శివపురాణంలో ఒకలా చెప్పారు, విష్ణు పురాణంలో ఇంకోలా చెప్పారు, దేవి భాగవతంలో ఇంకోలా చెప్పారు, కాబట్టి దానికి అది విరుద్ధంగా ఉంది, దీనికి ఇది విరుద్ధంగా ఉంది అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ అక్కడ మనం ఒక సమన్వయం చేయాలి, సమన్వయం చేసుకోవాలి. కాబట్టి ఈ రకంగా ఇదంతా జరగాలి అనంటే అన్నిటికీ మూలం అధ్యయనం, సాంప్రదాయికమైనటువంటి అధ్యయనం. ఈ అధ్యయనం గనక సరిగ్గా చేస్తే అప్పుడు మనం చెప్పేటటువంటి ప్రవచనానికి ఆ బలం అనేది ఉంటుంది. తద్వారా ఆ జనుల్లో నిజమైనటువంటి ధార్మిక జాగరణ అనేది జరుగుతుంది. ఇది కనుక సరిగ్గా చేయకపోతే ఏదో ఆ సమయానికి ఏదో వాళ్ళకి నచ్చేట్టుగా 2 విషయాలు చెప్పేశారు, వాళ్ళందరికీ సంతోషం కలిగింది, అయిపోయింది అన్నట్టు అవుతుంది తప్ప దీనివల్ల ఆ వినేవాళ్ళకి ప్రయోజనం అంటే పారమార్థిక ప్రయోజనం లేదు, చెప్పేవాళ్ళకి పారమార్థిక ప్రయోజనం లేదు. ఆ శాస్త్ర ఏ మార్గాన్ని అయితే మన గ్రంథాలు మనకు ఉపదేశిస్తున్నాయో ఆ ధర్మానికి ఉపయోగం లేదు. కాబట్టి అందరూ కూడా చక్కగా అధ్యయనం చేయాలి. కొంత ఆలస్యమైనా పర్వాలేదు, అధ్యయనం చక్కగా చేయాలి. ప్రామాణికమైనటువంటి గ్రంథాల నుంచి అధ్యయనం చేయాలి, ప్రామాణికమైనటువంటి గురువు నుంచి అధ్యయనం చేయాలి. ఇలా అధ్యయనం చేసి ప్రవచనం చెయ్యాలి. ఇలా గనక చెయ్యకపోతే చాలా పాపాన్ని వాళ్ళు మూటగట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకు? వీళ్ళు సరైనటువంటి మార్గాన్ని తెలుసుకోకపోగా జనాలకి సరైనటువంటి మార్గాన్ని చెప్పకుండా తప్పుడు మార్గాన్ని ఉపదేశించి ఇంతమంది తప్పుడు మార్గంలో వెళ్ళడానికి వీళ్ళు కారణం అవుతున్నారు. కాబట్టి అది చాలా పెద్ద పాపం అవుతుంది. కాబట్టి ఈ ప్రవచనకర్తలు అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా అధ్యయనం చేసి, చక్కగా సరైనటువంటి మార్గంలో అధ్యయనం చేసి విషయాల్ని చక్కగా తెలుసుకొని ముందుకెళ్ళాలి అనేటటువంటి విషయాన్నే మేము అందరి ప్రవచనకర్తలకి చెప్పాలనుకుంటున్నాం. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా చక్కగా గమనించాలి, తప్పకుండా గమనించాలి. చక్కగా జనాలకి అర్థమయ్యేట్టుగా ఈ ధర్మం యొక్క సూక్ష్మాల్ని జనాలందరికీ కూడా అర్థమయ్యేట్టుగా వివరించాలి. ఇది చాలా చాలా ఆవశ్యకమైనటువంటిది. ఇప్పటి కాలంలోనూ చాలామంది విద్వాంసులు ఉన్నారు, చక్కగా సాంప్రదాయకంగా అధ్యయనం చేసినటువంటి విద్వాంసులు ఉన్నారు. వాళ్ళంతా కూడా చక్కగా అధ్యయనం చేసి
సరైనటువంటి మార్గంలో జనాలకి చెబుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఏదో ప్రచారం కోసం, ఏదో నలుగురు జనాలను ఇది చేయడం కోసం ఏదో ప్రవచనాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ జనాలు అంటే ఈ ప్రవచనకర్తలు బాధ్యతగా వ్యవహరించాలి. జనాలు కూడా చక్కగా తెలుసుకోవాలి. ఊరికే ఎవరు ఏది పెడితే ఏది చెప్పేస్తే దాన్నే నమ్మేయడం అలా చేయకుండా ఎవరి దగ్గరికి మనం వెళ్ళాలి, ఎవరు సరైనటువంటి గురి, ఇవన్నీ కూడా మనం తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి.